లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, రైట్ టు ఇన్ఫర్మేషన్ రిటైర్ అయినటువంటి కమిషనర్. శ్రీ కటార్ అప్పారావు గారు, ఆల్ ఇండియా కాపు నాడు జేఏసీ నేత, కాపు ఉద్యమ నేతల్లో ప్రముఖులు. శ్రీ విజయ్ చంద్ర గారు, ప్రముఖ ప్రఖ్యాత సినీ నటులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూడా. అలాగే శ్రీ వీరశంకర్ గారు, సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు. అలాగే శ్రీ దేవిప్రసాద్ గారు, సినీ రంగ డైరెక్టర్. ఈరోజు శ్రీ దాసనారాయణరావు గారి అనూహ్యంగా అనుకోకుండా కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన మరణం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన అశేష అభిమానులు వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఆయన విశిష్టత ఏమిటి, ఆయనకి ఇక్కడ మనం కూడా దీనికి సంబంధించి అదే చర్చకి వెళదాం. ముందుగా సీనియర్ అయినటువంటి విజయ్ చంద్ర గారు తన నివాళి అర్పిస్తారు. ముందుగా సినీ రంగం గురించి, ఆ తర్వాత రాజకీయ రంగం, ప్రత్యేకించి ఇటీవలి కాలంలో కాపు ఉద్యమంలో ఆయన చాలా చురుగ్గా ముద్రగడ పద్మనాభం గారికి అండగా నిలబడిన తీరు, అయినప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించినా కూడా ఆయన పోరాటానికి వెనకాడనటువంటి వైనం, వీటి మీద కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా విజయ్ చంద్ర గారు. దాసరి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ అవుతుంది. మహానుభావుడు. నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో సాక్షి ఇచ్చినటువంటి ఆ గౌరవం ఉంది చూసారా, తెలుగు శిఖరం. అబ్బాబ్బా, నిజంగా ఆయన తెలుగు శిఖరమే. తెలుగు ఇండస్ట్రీ ఇవాళ నేను చెప్పగలనండి, ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేశారో నాకు తెలియదు. కానీ తెలుగు తల్లి కళామ తల్లికి గారాబాల బిడ్డ దాసరి గారు. ఎంతోమంది వచ్చారు, గొప్ప డైరెక్టర్లు వచ్చారు, గొప్ప టెక్నీషియన్స్ వచ్చారు, కెమెరామెన్లు వచ్చారు, ఇలా వచ్చారు. కానీ ఆ 24 క్రాఫ్ట్స్తోనూ సంబంధాలు, అన్ని కళలతోటి, అన్ని వర్గాలతోటి, అసలు ఇండస్ట్రీలో ప్రతి కళతోటి ఆయన ఉన్నాడండి. ఆయన లేనిది ఎట్లా సాధ్యం? అది చెప్తున్నా కదండి. ఆయన అక్కడ ఇక్కడ ఎక్కడ అన్ని చోట్ల ఉంటూ ప్రతి ఒక్కరికి ఎప్పుడు మేలు తలపెట్టాడో తప్పండి. ప్రతి ఒక్కరికి ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఈ 77 78 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మీరు ఆయనకంటే పెద్ద, ఆయనకంటే పెద్ద కానండి. ఆయనలాగా ఈ తెలుగు ఇండస్ట్రీలో ఆయన గారాబాల బిడ్డ, మహారాజు, తెలుగు చలనచిత్ర సీమకి చక్రవర్తి. అతనితో ఇంక మళ్ళీ ఎవరు పుట్టలేరు అంతే. అటువంటి మహానుభావుడు ఆయన. ఒక్కొక్కరికి ఎంతంత సాయం చేసేవాడు. అన్నిట్లకంటే గొప్ప విషయం ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఆయన నాకెందుకు ఆయన నా దృష్టిలో ఆయనకి మరణం లేదండి, మరణం లేదు దాసరి గారికి. ఆయన మెడ్రాస్లో ఉండగా మొదలైందండి కార్యక్రమాలు. ప్రతిసారి కూడాను ఆయన పుట్టినరోజుకి ఆయన ఎవరిని మొట్టమొదటిలో పిలిచేవారు. మొదటి రోజుల్లో విజయచంద్ర రావయ్య అంటూ అలా అంటూ ఆ అలవాటండి. అదే ఆయన పుట్టినరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు జరగనది ఏదైనా ఉంది అంటే, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కోటాను మంది ఉన్నా ఒక దాసరి గారండి ఆయన పుట్టినరోజు వస్తే చాలండి. అబ్బాబ్బాబ్బాబ్బా, చిన్న పెద్ద జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని ఇచ్చేసేవారు. వయసులో పెద్ద కాబట్టి నేను ఆ పని చేయకపోయినా కూడా నన్ను చూడగానే ఎప్పుడు కూడా సాయిబాబా వచ్చేవా, సాయిబాబా అంటారు, సాయిబాబా అని పిలిచాడు నన్ను. బాబా సాయిబాబా రా అని. ఓకే. కానీ అదేంటి, ఆయన 101 రూపాయలు ఇచ్చే సెంటిమెంట్ ఏదో ఉందంట వెళ్ళిన వాళ్ళకి. అందరికి ఇచ్చారు. లాస్ట్ టైము నేను ఒక అనుకోకుండా ఈ నెలే కదా, May 4 ఈసారి మిస్ అయ్యానండి. నేను మిస్ అయ్యి మామూలుగా నేను ఒక ఇది ఇన్సిడెంట్ మాత్రం చెప్పాలి సార్. జరిగిన సంగతి నిజం, యథార్థం. ఇది కాదు, 100% యథార్థం అనమాట. పుట్టినరోజుకి వెళ్ళాలి, కానీ అప్పటికే 30 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండాలి. ఒకసారి వెళ్ళి రావచ్చు కదా విజయ్ చంద్ర, వెళ్ళి రావచ్చు కదా అంటే ఒక్క మాట అన్నానండి, అది నిజం సత్యం 100%. నా సాయిబాబా మీద ఆనతో చెప్తున్నాను, నేను ఆయన్ని హాస్పిటల్లో చూడను.
అప్పుడు హాస్పిటల్ చూడని ఉన్నా 30 రోజులు కాదు 35 రోజులు ఉన్నారు ఆయన. ఎన్ని రోజులు ఉన్నారు కానీ నేను ఆయన ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత నేను కలుస్తాను అని చెప్పానండి. ఓకే, అలా చెప్పిన వాడిని పుట్టినరోజు నాడు మాత్రం అందరూ వచ్చారు. వెళ్దాం అనుకుంటుంటే మాకు ఫిలిం నగర్లో ఫంక్షన్ ఒకటి ఉండి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి ఆ టైంకు వెళ్ళలేకపోయానండి. కానీ ఆ మర్నాడు వెళ్ళానండి. కూర్చున్నారు ఒక్కడిని కూర్చుంటూ ఆ మహానుభావుడితో నాకు తృప్తి ఏంటంటే ఒక్క మాటన నన్ను చూసి నవ్వారండి ఆయన. పళ్ళు కనపడకుండా ఆ ఫేస్లో ఉన్నటువంటి గొప్ప అది చూసి చెప్తున్నాను ఆయనకి అసలు మరణం లేదు ఆయనకి. మరణం లేని వ్యక్తి అంత మహానుభావుడు అండి. అది చూస్తూ ఇలా అన్నానండి. ఇవాళ వచ్చానండి మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. సాయిబాబా నాకు ఆ గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు సార్. మీ ఇంటికి వచ్చి మాట్లాడుకునే అవకాశం ఆసుపత్రిలో కాకుండా అన్న మాట అది అద్భుతం అని మాట్లాడుతూ అలాగా ఆ పాదాల మీద చేయి వేసి అలా రాస్తూ నిజంగా నాకు చాలా గొప్ప అనుభూతి అండి. మహారాజు అంటే ఒక పాట మహారాజు మీరు పాడండి. నాకు చాలా పాట వస్తే పాడేసేవాడిని నిజంగా. కానీ ఎంత అద్భుతం అండి ఆయన చరిత్ర అండి. మామూలు చరిత్ర కాదు సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అండి మకుటం లేని మహారాజు చక్రవర్తి సార్. ఓకే, చక్రవర్తి ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఇండస్ట్రీస్ కి చిన్న సినిమా నిర్మాతలకు బాగా అండగా ఉన్న. అయ్యో ఆయన ఎవరికి అండగా లేదు చెప్పండి. ఇంకొకటి చెప్తారండి, ఎవ్వరు ఏమనుకున్న సత్యాన్ని సత్యంగా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఒక రకమైన డామినేషన్ ఏర్పడుతోంది ఈ ఇండస్ట్రీలో, డామినేషన్ ఏర్పడుతోంది అన్న సమయంలో అండి, ఒక డైరెక్టర్కి విలువలు లేవు అన్న ఒక సమయంలో అండి, డైరెక్టర్ అంటే ఏంటి మొత్తం క్యాప్టెన్ అన్నది రుజువు చేశాయండి. అట్లాగా అందరికీ ఈ సినిమా ఇండస్ట్రీలో తల్లి దగ్గర ప్రతి వాడు నటన తెలిసిన వాడు ప్రతి వాడు బిడ్డే, కళామ తల్లికి బిడ్డే అన్నట్టుగా ఇది చేశారండి. అంతకంటే గొప్ప విషయం నాకు ఇంకోటిందండి. ఆయన ఒక రాజకీయంగానే కాకుండా పొలిటికల్ గా కూడా రాజకీయం చెప్పట్లేదండి. ఆయన పేపర్ పెట్టారండి, ఉదయం పేపర్ చూసారా? ఆయన విశాలమైన ఆయన జన్మ గొప్ప జన్మ సార్. రైట్. నాగరాజు గారు కర్నూలు నుంచి. నాగరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నాగరాజు గారు హలో. దాసనారాయణరావు గారికి మీరు ఎలా నివాళి అర్పిస్తారు? సార్ ఆయన సినిమాలంటే మాకు చాలా ఇష్టం సార్. చాలా ఇష్టమా? ఏం బాగా నచ్చిన సినిమా ఏది మీకు? ఒసే రాములమ్మ సార్. ఒసే రాములమ్మ, బాగా నచ్చింది అనమాట. సో అంటే విప్లవాత్మకమైనటువంటి సినిమాలు బాగా నచ్చుతాయి మీకు అట్లయితే. ఓకే, వారికి శ్రద్ధాంజలి ఘటించండి. ఓకే, అవును సార్. రైట్, ధన్యవాదాలు. ఇక దేవిప్రసాద్ గారు, మరో సినీ ప్రముఖులు, దర్శకులు. దేవిప్రసాద్ గారు, మీరు ఎలా నివాళులు అర్పిస్తారు? మీకున్న అనుబంధం ఏమిటి? ఆయన గొప్పతనం ఏంటంటే అండి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త దర్శకుడిని అయినా సరే ఆయన పేరు పెట్టి పిలుస్తారండి. అంటే ఆయన ఒక మంచి సినిమా తీస్తే ఆయన పిలిపించుకొని అభినందిస్తారు. ఓకే, అంటే ఒక 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 మహావృక్షం అండి ఆయన. శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షం అంటారు కదండి. ఈరోజు ఇండస్ట్రీలో మీకు చూస్తే ఒక సగం ఇండస్ట్రీ ఆయనే నిర్మించిందేమో అన్నట్టుగా ఉంటుంది. సగం ఇండస్ట్రీ అబ్బా అంటే ఆయన పరిచయం చేసిన నటీనటులు కానీ, అంటే ఇండస్ట్రీ అంటే వ్యక్తులు సమూహమే కదా, అంతే కదండి. వాళ్ళు ఆయన పరిచయం చేసిన నటీనటులు కానివ్వండి, ఆయన దగ్గర నుంచి వచ్చిన దర్శకులు కానివ్వండి, దర్శకుల నుంచి వచ్చిన దర్శకులు, వాళ్ళ నుంచి వచ్చిన దర్శకులు. ఇప్పుడు నేనున్నానండి, నేను కోటి రామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశానండి. ఇప్పుడు అలాగే ఆయన దగ్గర ఎంతోమంది, కోటి రామకృష్ణ గారు లాగా రవిరాజా గారు, రేలంగి నరసింహారావు గారు, ఇలాంటి ఎంతోమంది దర్శకులు వచ్చారు కదండి. వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు. అదే ఇప్పుడు నాతో వర్క్ చేసిన అసోసియేట్స్, కో డైరెక్టర్స్ వాళ్ళు 4-5 డైరెక్టర్స్ అయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకొక 2-3 డైరెక్టర్లు అయ్యారండి. అంటే ఇది ఒక మహావృక్షంలాగా ఆయన ఎంతోమంది నటీనటుల్ని ఆయన పరిచయం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది నటీనటులు వచ్చారు, వాళ్ళు ఎంతమంది సినిమాలు తీశారు, వాళ్ళు ఎంతమందికి అవకాశాలు ఇచ్చారు. పెద్ద కంట్రిబ్యూషన్. అంటే
ఇంత కంట్రిబ్యూషన్ తెలుగు సినిమాకి ఇంకెవరి వల్ల కూడా సాధ్యం కూడా కాదండి. ఓకే, తర్వాత అంటే ఈయనందరినీ కలుపుకెళ్ళటం అవన్నీ ఉండడం వల్ల ఇది సాధ్యమైందేమో, ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చే అసలు అంటే ఇంక ఇది ఒక శకం సార్, శకం అంతే. అంటే ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇక మళ్ళీ ఆశించడానికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా కానివ్వండి, సినిమా ఇండస్ట్రీలో ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కదండి, ఎవరికి వాళ్ళు సినిమాలు తీసుకుంటారు, ఎవరి టాలెంట్ వాళ్ళది, మేము గొప్పవాళ్ళం అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి అంటే ఏ సమస్య అయినా సరే చివరికి ఆయన దగ్గరికి వెళ్తుందండి. అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆయన అనుకోకుండా మనసులో మాట ఇంటర్వ్యూ, నేను చివరి ఇంటర్వ్యూ ఆయనది నేనే చేశాను. ఆ తర్వాత పాపం ఇంకా నేను ఎవరికి ఇవ్వట్లేదండి అంటూ ఇచ్చారు. పాపం ఇచ్చిన సందర్భంలో అప్పుడు పరుసూరి గారు వాళ్ళు వచ్చారు సడన్గా, ఒక 5 నిమిషాలు అంటే ఏంటంటే విషయం మీరు చెప్పినట్లుగా అదే విశాఖ ల్యాండ్ ఇష్యూను ఏదో ఈ సినిమా వాళ్ళకి ల్యాండ్స్ ఏదో సమస్య మీద దాసరి గారి దీనికోసం వచ్చామని చెప్పారు. అంటే ఆయనదే అల్టిమేట్ అండి, ఇంకా ఎవరు కూడా ఎంత పెద్ద స్టార్ మాట కూడా ఎవరు వినరండి ఇక్కడ. ఓకే, కానీ ఆయన కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత పెద్దవాళ్ళు కూడా కన్విన్స్ అయిపోతారు. అది శాసించడం కాదండి, యాక్చువల్గా ఆయన పరిష్కారం తీసుకెళ్తారు. యాక్చువల్గా ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఎంత నిజం అంటే అండి, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు ఈ ఇండస్ట్రీ అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు. మళ్ళీ మా కాదండి, మొత్తం సినిమా ఇండస్ట్రీలో అన్ని రంగాల వాళ్ళు పరిష్కారం కావాలంటే దాసరి గారు ఇప్పుడు ఎవరు దానంటే పరిష్కరించో ఒక్కళ్ళు లేదు సార్. ఇవాళ చెప్తున్నారండి, ఆయన అన్నట్టు కరెక్ట్, ఇవాళ పరిష్కారం ఎక్కడ తీసుకుని చేసేవాళ్ళు లేరు. అదండి ఆ మాట ఆయన చెప్తే ఓకే, స్ట్రైక్ వచ్చాయనుకో ఆయన చెప్తే ఓకే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు లేరు సార్, ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు లేరు సార్. ఎక్కడ పక్షపాతం అనేది ఎప్పుడు లేదండి ఆయన దగ్గర. అంటే ఆయన ఎంతప్పటికీ సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఇప్పుడు ఎన్ని చిన్న సినిమాల గురించి ఎంత ఆయన ఆరాటపడ్డారండి. ఇప్పుడు ఎవరైనా నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారండి, ఎవరు ఆయన క్యాప్టెన్ చిన్న సినిమాల విషయంలో చాలా. తెనాలి నుంచి సంజీవ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మీరు ఎలా నివాళి అర్పిస్తారు? దాసరి గారు లేకపోవటం ఒక తెలుగు సినిమాకి, తెలుగు జాతికి ఒక తీరం లోటు అండి. ఓకే, తెలుగు చిన్న సినిమాలకి ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆయన సినిమాల్లో అన్ని రకాల వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన దానికి శ్రద్ధాంజలి చేస్తున్నాను. అలాగే నిజంగానండి ఆయన ఈ మధ్య సాక్షి టీవీ తెలుగు శిఖరం అని ఇచ్చింది, చాలా సంతోషం అండి. ఆయన ఆరోగ్య కారణాలు రాలేపారు అనుకుంటా, నేను ఆ రోజు చాలా తెలుగు జాతి నిజంగా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లారు. చిన్న సినిమా కోసం చాలా పోరాడారు అండి. ఆయన లేకపోవడం తెలుగు సినిమా డిక్లైన్ బైక్ అన్నట్టు భావిస్తున్నాను. బాగా చెప్పారండి. ఇక విజయబాబు గారు విశ్లేషిస్తారు వారి ప్రతిభా పాఠవాలు, వారి లేని లోటు వీటిని. ఒక రాజు మరణిస్తే ఆకాశం నుంచి తారక నేల రాలుతుంది. ఒక కవిరాజు మరణిస్తే ఆకాశంలో ఒక తారక వెలుస్తుంది. రాజు మట్టిలో కలిసిపోతాడు, కవిరాజు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా చిరస్థాయిగా నిలబడతాడు. దాసరి ఒక కవిరాజు, ఒక రచయిత, ఒక దర్శకుడు, ఒక దార్శనికుడు, ఒక వ్యక్తి. అదో జగత్ సహోదరుల వాణిని తన బాణిగా చేసుకుని అటు సినిమాల్లోనూ సినిమా పరిశ్రమలోనూ వినిపించినటువంటి ఒక మహానుభావుడు. చాలా బాగా చెప్పారు ఆయన. అలాగే సాక్షి తెలుగు శిఖరం అని చెప్పన్నారు. అంటే సముద్రం ఒకటి కాళ్ల ముందు కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, ఒక శిఖరం ఎవడికి వంగి సలాం చేయదు, అంతా కలిసి పిడికడ మట్టినే, కలం పట్టుకుంటే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అని అక్షరాల రుజువు చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు. ఇందాక వారు అన్నట్టు ఎవరికి లొంగలేదు, లొంగ తీసుకున్నాడు ఆయన. అది ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం. ఒక మహా వ్యక్తి,
సినిమా పరిశ్రమతో సంబంధం లేకపోయినా నేను ఆయనకి బాగా అత్యంత సన్నిహితుడిని. మీకు బాగా క్లోజ్గా ఉండేవారు. కొన్ని ఇక్కడ మనం వాస్తవాలు కూడా కొన్ని ఎంతసేపు ఆయన వ్యక్తిత్వాన్ని, నేను సినిమాల గురించి నిన్నటి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన భావోద్వేగాలు, ఆయన ఏ విషయాల్లో హర్ట్ అయ్యారనేది సమయం చాలకపోయినా ఒకటి రెండు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏదేమైనా సరే ఒక మహాశిఖరం నేల కొరిగింది, సినిమా పరిశ్రమకు సంబంధించి కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక మహాశక్తి. సో భారత చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కూడా ఈ కవిరాజు అనేక మంది ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఆయన ఉంటాడు. ఆయన దివ్య స్మృతికి ముందుగా నేను నివాళులు అర్పిస్తాను. రైట్, బాగా చెప్పారు. చాలా మీ కవితా ఆవేశంతో మీరు మాట్లాడే తీరు బాగుంది. ఇక వీరశంకర్ గారు సినీ డైరెక్టర్ల సంఘం అధ్యక్షులు, వారు కూడా మనతోటి మాట్లాడే సిద్ధున్నారు. వారు మాట్లాడడానికి ముందుగా మంచిర్యాల నుంచి సంపత్ గారు శ్రద్ధాంజలి ఘటిస్తారు. సంపత్ గారు నమస్కారం, మాట్లాడండి. దాసరి గారికి శ్రద్ధాంజలి ఎలా ఘటిస్తారు, మీ అనుభూతి చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ దాసరి గారు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారు సార్. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఎంతో చేశారు సార్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా ఒక అతను ఉన్నాడు, ఒక పెద్ద దిక్కు ఉన్నాడు అని చెప్పి అందరు అతని దగ్గరికి వెళ్ళారు సార్. అలాంటి వ్యక్తి లేకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం సార్. సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం? సార్ అతను తీసిన మామగారు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మామగారు, ఓకే. ఇందాక ఒకరు ఒసే రాములమ్మ చాలా ఇష్టం అని చెప్పారు, మీకు మామగారు బాగానే ఇష్టం అనమాట. ఓకే, చాలా అంటే చాలా బాగా చూసారు. ఎన్టీఆర్ తో కూడా, ఎన్టీఆర్ అక్కినే నాగేశ్వరరావుతో కూడా మంచి పెద్ద పెద్ద సినిమాలు. ఇందాక ఏదో పాట వేస్తుంటే విన్నాను, ఏది ఒక మంచి ఉద్రేకపూరితమైనటువంటి పాట వేశారు. ఓకే, ఇక వీరశంకర్ గారు తన అనుభూతుల్ని వివరిస్తారు. వీరశంకర్ గారు చెప్పండి, ఇది దాసరి గారి గురించి మీ కామెంట్. అంటే ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఐకాన్గా నిలబడ్డారండి. అంటే టెక్నికల్గా ప్రతి రంగానికి లిరిక్ రైటర్స్ అయితే ఆయనలాగా అంత సింపుల్ లాంగ్వేజ్లో రాయాలి అని లిరిక్ రైటర్ అనుకునేవాళ్ళు. డైలాగ్ రైటర్స్ అయితే ఆయన అంత పవర్ పంచ్ ఉండేది ఆ డైలాగ్స్లో. ఓకే, నా పరుచూరు సోదరులు కూడా చెప్తూ ఉంటే ఆయన డైలాగ్సే మాకు ఇన్స్పిరేషన్, ఆయనలా కష్టపడితే వల్లే ఇన్ని సినిమాలు చేయగలిగాము అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంతో ఎన్నో విజయాలు సాధించిన రైటర్స్, అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఆయన డైలాగ్ రైటర్గా. అలాగే ఆయన అన్ని సోషల్ ఇష్యూస్ చాలా డీల్ చేశారండి సినిమాల్లో. సో ఈ సోషల్ డ్రామాస్లో ఆయనలాగా చేయాలని డైరెక్టర్లు అనుకునేవాళ్ళు. ఓకే, ఆయన ఒక టార్గెట్ లక్ష్యంగా పెట్టుకునేవాళ్ళు, ఆదర్శంగా. అలాగే 42-43 సినిమాలు ఆయన ప్రొడ్యూసర్గా చేశారు. ఓకే, సో అవన్నీ కూడా ఒసే రామలమ్మ, ఇవన్నీ కూడా ఆయన ఓన్ ప్రొడక్షన్సే. ఒసే రామలమ్మ అయితే బళ్ళు కట్టుకుని వెళ్ళి చూసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రేమాభిషేకం అయితే ఈ రోజున బ్లాక్ బస్టర్ అని చెప్తున్న దానికి అసలు తీసుకోని సినిమా ఏదంటే ప్రేమాభిషేకం. ఇది ఆగదు అని చెప్తా ఉంటే ఇప్పుడు ఆయన జీవితం సంవత్సరాలు, 200 రోజులు, 100 డేస్కి ఫుల్లే, 200 డేస్కి ఫుల్లే, ఆ రేంజ్లో ఇప్పుడున్న రెవెన్యూకి అప్పుడున్న స్టాటిస్టిక్కి లెక్కేస్తే నాకు తెలిసి ప్రేమాభిషేకం బ్లాక్ బస్టర్ ఏమో అనిపిస్తుంది తెలుగు సినిమా. సో ఇలాగా ప్రతి అలాగే పొలిటికల్గా ఆయన సపోర్ట్ చేస్తే ప్రభుత్వాలు మారిన తీరు, ఆయన నరేటర్షిప్, ఆయన్ని పొలిటికల్ పార్టీస్, ఆయన సినిమా రంగానికి సంబంధించిన తర్వాత ఆయన దర్శకులకి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి అండి. దర్శకులకి మేఘాల్లో ఆయన పేరు ఉంటే ప్రేక్షకులు మేఘం అంటే అది శిఖరాగ్ర స్థాయి. దాంట్లో ఒక స్టార్ తోడు సినిమా తీసినప్పుడు ఆయన పేరు టైటిల్ మేఘాలు ఎందుకు ఉండాలని ఒక ఇది వచ్చింది. వస్తే ఆ సినిమా చూసి ఆ స్టారే ఆయన అక్కడే ఉండాలని అంతకన్నా కితాబం. సో ప్రతి వాళ్ళు ఆయన వ్యక్తిగా చూడలేదండి, ఒక మహాశక్తి, ఒక సంస్థలా చూసారు ఆయన్ని. ఆయన మల్టీ టాస్కింగ్. ఆయన ఏదైనా బెంగళూరుకు షూటింగ్కి వెళ్తుంటే వెనకాల 22 కార్లు వెళ్ళాయంట అప్పట్లో. 22 కార్లు అంటే ఎవరో సీఎం ఎవరో వెళ్తున్నారేమో అనుకుంటే పైన ఇవి లేవు, బుగ్గులు లేవు కదా. ఎవరైనా చూస్తే ఈయన ఎందుకంటే 22 మంది ప్రొడ్యూసర్లు వెనకాల ఫాలో అవుతుండేవారు. నెక్స్ట్ 22 మంది ప్రొడ్యూసర్లు అంతమంది అడ్వాన్స్ ఇచ్చి వెయిటింగ్ లో ఉండేవారండి ఆయన కోసం. ఆయన కోసం ఫాలో అవుతూ ఉండేవారు. ఆయన అలా పిలిచి నీ సినిమా నెక్స్ట్ ఇయర్ మే నుంచి అంటే ఆ రోజు నుంచి అతనికి విపరీతమైన ఆనందం అనమాట. ఇంకో 1 year తర్వాత ఆ సినిమా ఉందని అక్కడక్కడ అలా ఎదురు చూస్తుండేవారండి. సో ప్రతి వాళ్ళని కూడా ఏదన్నా ఇండస్ట్రీలో ఎవరు పిలిచినా కూడా ఏదన్నా ఫంక్షన్కి ఆ ఇండస్ట్రీలో వాళ్ళు వచ్చారు, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారని అంత కన్సర్న్ ఉండేది ఆయనకి. ఎవరు ఆడియో ఫంక్షన్ పిలిచినా, ఎవరు షూటింగ్ పిలిచినా వాళ్ళు సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ళ మధ్య వివాదాలు వచ్చినా కూడా ఆయన ఎవరు వివాదం అండి, ఎవరు వివాదం సార్. ప్రొడ్యూసర్ల మధ్య వివాదాలు వస్తే ఆయనే, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వివాదం వస్తే ఆయనే,
తెలుగు చిత్ర పరిశ్రమకి తమిళ చిత్ర పరిశ్రమతో ఇష్యూ వస్తే కూడా ఆయనే నిలబడి చేయాల్సిందే. ఓకే, అలాగా అసలు ఎవరికి ఇష్యూ వచ్చినా ఆయనే ఒక ఉంటే నిజంగా తీరం లోటు అని మామూలుగా చెప్తూ ఉంటాం, కానీ ఆయన లేని తెలుగు ఇండస్ట్రీ నిజంగా ఊహించలేమండి. మామూలుగా ఆయన చెప్పినట్టండి, ఎవరైనా మరణించగా నేను ప్రతి ఒక్క మహానుభావులు కావచ్చు, ఇంకోవచ్చు, ఆయన మరణం తీరని లోటు అంటారండి. అది మామూలుగా ఒక మాట అనాలి కాబట్టి అంటాం, కానీ ఇది తీరని లోటు అసలు ఊహించలేమండి. ఇవాళ ఏదైనా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్స్ కానీ, లేకపోతే ఒక ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఒక ఆర్టిస్టులు కానీ, ఇంకోళ్ళకి కానీ, లేకపోతే 24 క్రాఫ్ట్స్ కానీ, ఏ క్రాఫ్ట్ కానీ ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరంటే దిక్కు ఇవాళ లేదు, దిక్కులైపోయిందండి. ఇండస్ట్రీకి సరైన దిక్కు చూపించే వాళ్ళు లేరు ఇవాళ. భగవంతుడు ఏంట ఆయనే ఉండి ఆయన యొక్క ఇది ఎవరికో ఎవరి ద్వారానో ఆయన తెలియవలసిన బాధ్యత, ఆయన మరణం లేదు. ప్రదీప్ కుమార్ గారు డైరెక్టర్ల అసోసియేషన్ సభ్యులు వారు శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నారు. ప్రదీప్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. అక్కడ ఉన్న వీరశంకర్ గారు, మా వీరశంకర్ గారు సార్ దేవిప్రసాద్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. ఓకే, గుడ్. తర్వాత దాసరి గారు అన్నది ఈరోజు మా స్థాయి కాదు, ఆయన కోసం మనం చెప్పగలిగింది. అంటే నా ఏజ్ కి సంబంధించి స్ట్రైక్ లో ఉన్నప్పుడు అందరికి పిలిచి ఆయిల్ ప్యాకెట్లు, తర్వాత సంబంధించిన భోజనం సంబంధించిన 24 గంటలు ఉన్న పేద వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ పిలిచి ఈ ఫుడ్ ని ఆయన చాలా కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎంతో పెద్ద ప్రజలందరూ ఇండస్ట్రీలో ఉన్నా ఎవరు కూడా అయ్యో స్ట్రైక్ లో ఉందే వాళ్ళు, అంటే ఈ లైట్ బాయ్స్ వాళ్ళు ఉంటారు, కార్మికులు ఉంటారు, వాళ్ళకి భోజనాలు కూడా లేని పరిస్థితి అయిపోయిందని ఆలోచించే వ్యక్తి ఎవరూ లేరు. అది ఒక దాసనారాయణరావు గారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే, ధన్యవాదాలండి. అది అంటే మిగతా వాళ్ళకి ఎవరు పట్టించుకోకపోతే ఈయన పట్టించుకుని భోజనాలు కూడా అండి. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ ఇస్తారండి, బుక్స్ ఇస్తారు. ఎవరికి? ఇప్పుడు పేద కళాకారుల పిల్లలకి, తర్వాత ఏజ్డ్ పర్సన్స్ కి, ఆ కళాకారులకి పెన్షన్స్ వెళ్తాయండి. ఆ ట్రస్ట్ అంతా నడుస్తూ ఉందండి. అంటే అది ఆయనే సెలెక్ట్ చేస్తారండి అన్ని వచ్చిందని, ఇది కరెక్టా కాదా అని. అంటే ఇప్పుడు ఒక మహానటులు చనిపోతే రీప్లేస్ చేయలేకపోయినా ఇంకో మహానటుడు రావచ్చండి. ఓకే, ఒక దర్శకుడు రావచ్చు, ఒక రచయిత రావచ్చు, కానీ ఒక దాసరి కానీ ఒక దాసరి గారు రాలేదు. అప్పారావు మీరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ముందుగా తెలుగు దర్శక శిఖరం అనండి, లేకపోతే తెలుగు శిఖరం అయినా కానీ దాసరి నారాయణరావు గారికి మా కాపునాడు తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడ సినిమా విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ తర్వాత దానికి కాపు ఉద్యమం. నా చిన్నతనంలో దాదాపు మేము కాలేజీ చదివే రోజుల్లో దాసరి గారు తాత మనవడు సినిమా వచ్చి, ఆ క్రమంలో దాసరి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా చూస్తే ఏంటంటే ఆ రోజుల్లో ఆఫ్ బీట్ సినిమాలు అని వచ్చాయి, అంటే సమాంతర సినిమాగా చెప్పేవాడు. ఆ సినిమాలు వస్తున్న రోజుల్లో దాదాపు ఆ సబ్జెక్ట్స్ని కొద్ది కమర్షియల్ విలువలు జోడించి ప్రజలందరూ చూసే విధంగా మలిచిన దర్శకుడిగా అతను చెప్పుకోవాలి. ముఖ్యంగా దాసరి మార్క్ అనేది ఒకటి సినిమా ఎస్టాబ్లిష్. దీనికి ఒకటి మేఘంలాగా ఎవరిని తక్కువ చేయటం కాదు, కానీ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాంటి తెలుగు సినిమాలో ప్రఖ్యాతి చెందిన ఇద్దరు నటులకి మొనాటనీతోటి వాడు వయసు అనండి, లేకపోతే చేసిన సినిమాలు మోస సినిమాలు అనండి, వాళ్ళందరికీ సినిమా విజయాలు కరువైన రోజుల్లో దాసరి గారు వీళ్ళకి సినిమాలు చేయాలి. అక్కినే నాగేశ్వరరావు గారు అంటే ప్రేమ, విఫలమవటం, బాధ ఇట్లాంటివి ఉండేవి, కుటుంబ మ్యాటర్. ఎన్టీ రామారావు గారు అంటే విలను, కుట్రలు, కొత్తంతరాలు, ఇట్లా ఆయన హీరోయిజంతో ఉండే. వీళ్ళతోటి తీసిన సినిమాలు ప్రేమాభిషేకం, ప్రేమందరం సినిమాలు కానివ్వండి, ఇట్లా రామారావు తోటి తీసిన బొబ్బిలి పులి, అదే కోవలో తీసినా కూడా దాసరి మార్పుతోటి బ్లాక్ బస్టర్స్గా మార్చేసారు. ఒక్క విషయం అండి, ఇది ఎవరిని తక్కువ చేసి చెప్పడం కాదు, మనుషులంతా ఒక్కటే సినిమా వచ్చిన రోజు అనుకుంటాను. ఆ సినిమా వచ్చిన రోజున ఆ సినిమాని బయర్స్ కొనే కాడ ప్రెస్ ముందు ఒక బయర్స్ చెప్పారు, మేము ఇవాళ ఎన్టీ రామారావు పెద్ద సక్సెస్ఫుల్గా లేడు, అయినా దాసరి గురించి మేము ఈ సినిమా కొంటున్నాం అని చెప్పి బయర్స్ చెప్పారు. అంతటి ముద్ర వేసినాడు సినిమాలో తన ట్రెండ్ అని. ఇంకోటి, ఈ ప్రేమాభిషేకం 100 రోజుల రోజు అన్నపూర్ణ స్టూడియో కట్టి నాగేశ్వరరావు తోటి సినిమాలు తీస్తూ ఉన్నారు, స్టూడియో ఖాళీ లేక సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అట్లాంటి టైంలోనట ఈ ప్రేమాభిషేకం సినిమా అయితే
ఏదో బయ్యర్ సిస్టమ్ వచ్చిందంట కదా అమ్మేయండియా అన్నాడట నాగేశ్వరరావు గారు. అంటే ఎవరో అక్కడ స్టూడియోలో మేనేజర్ అట్లా వద్దండి, ఇది ఎందుకో ఈ సినిమా బాగున్నట్టుంది, దీన్ని అట్లా మనం ఎన్నో సినిమాలు నష్టపోయాం, దీనికోసం అది కూడా భరిద్దాం, ఈ సినిమాని మామూలుగా ఎప్పటిలా రిలీజ్ చేద్దామంటే ఆ సినిమా రిలీజ్ చేసినాక 100 రోజుల ఫంక్షన్ అక్కినే నాగేశ్వరరావు బహిరంగంగా వేదిక మీద చెప్పాడు, మా స్టూడియోకి ఇప్పటి వరకు వచ్చిన నష్టం మొత్తాన్ని ఒక్క సినిమా తీర్చేసిన 100 రోజులు. నాగేశ్వరరావు గారు అంటే అంత సక్సెస్ఫుల్ తెలుగు ఇండస్ట్రీని ఒక దాని దిశనే మార్చేసింది. అంటే కమర్షియల్ ఇది కాదు, అతను సామాజిక ఇతివృత్తాలను నేడలేనాడది, మనిషి రోడ్డున పడ్డాడు. అసలు బహుదూర బాటసారి సినిమా అది ఎన్నిసార్లు చూసినా కాపునాడు కంటే కూడా ఈ విషయాలు చాలా బాగా దాసరి సినిమా వాళ్ళకి చెప్పగలుగుతారు, ఒక ప్రత్యేకంగా అభిమానిగా కూడా ఒక ప్రత్యేకంగా సినిమా అనే మాధ్యమాన్ని కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని నిరూపించిన దర్శకుడు. ఎందుకంటే ప్రజా సమస్యలు అన్నిటిని తీసుకొచ్చేసి ప్రజలకు. దుగ్గిరాల నుంచి శివ గారు, నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి సార్. శాస్త్రనారాయణ గారి మరణం తీరం నోటండి, ఆ కుటుంబానికి మాకు ప్రగాఢ సానుభూతి. గుడ్. ఇంకా మీకేమైనా అనుభూతి ఉందా, మీకు బాగా నచ్చింది? హృదయం అద్దమని పగిలితే అతగదని పాట ఎక్సలెంట్ సార్. మళ్ళీ ఒకసారి పాడండి. హృదయం అద్దమని పగిలితే అతగదని ఆ పాట సార్. అవును, అద్భుతమైన నిజంగా. ఇక్కడ మనకు కవి గారు కూడా ఉన్నారు, అది దాన్ని మీరు పూజిస్తారా? అది కాదు, ఒకటేంటంటే రచయితగా కూడా ఎంత అద్భుతమైన రచయిత అంటే చాలా మందికి గమనించిన ఒక అంశం ఇక్కడ, ఆయన దేవదాసు సినిమాని బెంగాలీ రచయిత సెలెక్ట్ తీసినటువంటి దేవదాసు దాదాపుగా 10 సినిమాలు తీశారు ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి. అంటే ఒక ప్రయోగశీలి కథ మీద ప్రయోగశీలి. ఎలా ఒక సినిమాలోనేమో పార్వతిని పెళ్లి చేసుకుంటాడు, ఇంకొక సినిమాలోనేమో అంబిని పెళ్లి చేసుకుంటాడు, ఇంకో దాంట్లో పార్వతి స్వయంగా చేస్తుంది. ఇలా రకరకాలైనటువంటి ఒక చోట ఏంటి విషయం కూడా తాగి మళ్ళీ బతుకుతాడు. ఇలా ఈ ప్రేమ మందిరం ఇందాక ఆయన గురించి కూడా ఒక్క మాట చెప్తాను మాట్లాడే ముందు. వసే రాములమ్మలో పాట రాసింది ఏంటంటే ఓ రాములమ్మ టైటిల్. ఆ పాటని నారాయణ రెడ్డి గారు రాస్తే నాకు స్వయంగా దాసరి గారు చెప్పినమ్మా ఇది. ఆ చివరి స్టాంజా ఉంది, చివరి స్టాంజాని సుద్దాల అశోక్ తేజ గారిని పిలిచి, అబ్బాయి నువ్వు రాస్తే బాగుంటుంది ఇది అని చెప్పాను. అంటే వాస్తవంలో ఆ క్లైమాక్స్లో ఆయన అశోక్ గారు రాసినటువంటి దీన్ని థియేటర్లో అందరూ కూడా అంటే రోమాంచితంగా ఉంటుంది అనమాట ఆ పాట, ఆ సీన్ అంతా కూడా. సో అది ఆయనకు కూడా తెలుసు ఆ విషయం, వారు చెప్తారు ఇప్పుడు. రైట్. అశోక్ తేజ నమస్కారం అండి. దాసరి గారికి మీ శ్రద్ధాంజలి ఏ రూపంలో కట్టించండి సార్. ఆయన శ్రద్ధాంజలి అసలు సుద్దాల అశోక్ తేజ అనేవాడు ఇవాళ ఉన్నాడు అంటే అసలు దాసరి గారు లేకుండా అశోక్ తేజ లేరంటారు. నేను ఇవాళ మీరు నాతో ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ నా అభిప్రాయం తీసుకుంటున్నారు అంటే దానికి కారణం కూడా ఆయనేనండి. అసలు నా పాటని అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు, నాకు రచయితగా జన్మనిచ్చినటువంటి తండ్రి అండి. ఇవాళ మా నాన్న 2వసారి చనిపోయినట్టుగా ఫీల్ అవుతుంది సార్. చాలా గ్రేట్ గా మాట్లాడారండి సార్. మా నాన్న 2వసారి ఎన్ని పాటలు సార్ ఆయనతో ఆయన బిడ్డలా చూసుకుంటున్నాడు సార్. అసలు అశోక్ తేజ గారు ఆ క్లైమాక్స్ ఇది మీరు రాసింది ఒక్కసారి మీరు పాడి వినిపించండి, మీరు కూడా బాగా పాడగలుగుతారు. ఒక్కసారి పాడండి. అప్పుడు అది ఒక రాత్రి పిలిపించి నన్ను ఆ పాట రాయించాడు క్లైమాక్స్ లో. నేను చచ్చిపోతున్నా రేపే డబ్బై పుడతా నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా. ఇలా ఒక అర్థమైనటువంటి అనేక పాటలు నాకు నంది అవార్డు 2 పాటలు ఆయన సినిమావే. నాకు అనేకమైన రాత్రి అవార్డు అనేకమైన అవార్డులు ఆయన సినిమాలు రాసిన పాటలు. ఓకే, మీరు చాలా అద్భుతమైనటువంటి చెప్పండి. ఆయన మొత్తం చెబుతాడు సార్. ఆయన మొత్తం చెబితే మనం అలా అల్లుకుపోవడం. మహానుభావుడు సార్. అసలు ఒక హిమాలయ పర్వతం కూలిపోయినట్టుగా భావిస్తున్నాను సార్ నేను. ఓకే, రెండో పాటకి కూడా అవార్డు వచ్చిందన్నారు ఆయన ఇచ్చిన పాట, అదేం పాట సార్?
అది కంటే కూతుర్నే కను సినిమాలో ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం అనేటువంటి పాటకు నాకు నంది అవార్డు. అట్లాగే మేస్త్రి సినిమాలో అమ్మ ఓ తల్లి భారత మాత ఏ దేవుడు రాసినాడు నీ తల రాత నీ కడుపు కోత ఇవన్నీ ఆయనతో రాస్తే నాకు నంది అవార్డు వచ్చినాయి. ఓకే, సో చాలా గొప్ప అనుభూతుల్ని మీరు పంచుకున్నారు తేజ గారు, అశోక్ తేజ గారు. ఇంకేమైనా మాట్లాడతారా సార్? ఇప్పుడు నటన విషయంలో అండి, అంటే ఏ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, ఏ సీన్ని ఎలా ఫోకస్ చేయాలి, తర్వాత డైలాగ్ ఎలా ఉండాలి, ఏ రచయిత అయితే అనేది ఒక హీ వాజ్ ఎ విజనరీ అండి. అందుకే దార్శనికుడు ఆయన, దర్శకుడు కాదు. వీరశంకర్ గారు ఎట్లా, అశోక్ తేజ గారి స్పందన ఎట్లా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు చాలా బాధపడుతున్నట్టుగా మాకు. స్టార్స్ క్రైసిస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ సక్సెస్ఫుల్ గా ఫిల్మ్స్ ఇచ్చిన డైరెక్టర్ అండి ఆయన, స్టార్స్ కే. ఇందాక అప్పారావు గారు చెప్పినట్టు కానీ ఎన్టీఆర్ తోటి ఒక సందర్భంలో రామోజీరావు లాంటి పెద్దవాళ్ళతోటి కూడా ఈయన ఘర్షణ పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయంటారు. అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే లక్షణమే లేదండి. అది ఆయన తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిన సందర్భం కూడా వచ్చి చూసాం. అది ఉంటుంది మళ్ళీ, అది ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా ఉంటే ఆయన కలిసిపోవడానికి అసలు ఎస్టేటే చేయడం, మళ్ళీ అది కూడా ఉంది. అందరిని కలిపిపోయే గుణం అది కూడా ఉంది. ఈ తర్వాత ఇప్పుడు ఈ కొంతమంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ డైరెక్టర్స్ ఉంటారు, కాన్సెప్ట్ని నమ్మి సినిమాలు తీసి స్టార్స్ను కాకుండా అలా కాన్సెప్ట్ని పెట్టుకుని స్టార్స్ని క్రియేట్ చేసిన ఘనత ఆయనకుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సక్సెస్ అయ్యాక స్టార్స్ పిలిచి మంచి డైరెక్టర్ అని ఇస్తే వాళ్ళతో ఫెయిల్యూర్స్ ఇచ్చిన డైరెక్టర్ చాలా మంది ఉంటారు. కానీ నా స్టార్స్ తోటి ఎలా చేయాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేయాలని ఈయన తెలిసినంత విద్య ఇంకెవరో తెలియదు. బాలచంద్ర గారు కూడా రజనీకాంత్ డేట్స్ ఇస్తే తను చేసేవాడు కదా, భయపడాను సినిమా. వేరే వాళ్ళ శిష్యులతోటి కమర్షియల్ డేట్లతో చేసేవాడు ఆయన. కానీ వేరే దాసనారాయణ గారు ఒక్కరేనండి, ఇటు చిన్న ఎవరో దారిలో పోయేవాళ్ళని కూడా తీసుకొచ్చి ఆర్టిస్టులుగా చేసి, అప్కమింగ్ వాళ్ళని కూడా ఒక సినిమాలు చేసి సక్సెస్లు ఇచ్చి, అసలు ఫస్ట్ సినిమా తాతామనోడే బ్లాక్ అండ్ వైట్ అండి అయింది. ఆ టైంలో బంగారు బాబు నాగేశ్వరరావు గారిది కలరు, దేశోద్ధారకుడు ఎన్టీఆర్ గారిది కలరు. ఈ 3 సినిమాలు రిలీజ్ అయితే అవి 100 days ఆడిని, అవి సక్సెస్ఫుల్లే. ఇది 175 days సినిమా ఆడింది బ్లాక్ అండ్ వైట్, రాజబాబు హీరోయిన్. సో అలాగే ఇప్పటికప్పుడు ఆయన తను తానే నమ్ముకుని ముందుకెళ్ళేవాడు తప్ప స్టార్స్ ని వెనకాల వెళ్ళి సినిమాల కోసం వాళ్ళ డైరీలు ఈయన కోసం ఎదురు చూసేవాళ్ళు. యాక్చువల్గా అండి మామూలుగా చెప్పుకుంటే ఇండస్ట్రీ బిగినింగ్ నుంచి చూసుకుంటే అండి ఎప్పుడు కూడా డైరెక్టర్ ఈస్ మెయిన్ క్యాప్టెన్ అండి. ఆ క్యాప్టెన్ అన్నది మెల్లిగా ఇదైపోయి ఓ రకంగా ఏంటంటే డైరెక్టర్స్ అందరూ హీరోలకి సరెండర్ అయిపోయేవారండి. అలాంటి పరిస్థితుల్లో వచ్చాడండి ఒక నాయకుడు వచ్చాడు. ఎలా వచ్చాడంటే అసలు ఆయనతో సినిమా తీసుకు ఇందాక చెప్పారే ఈ ఒక్క విషయంలో మాత్రం అది ఎన్టీఆర్ అవ్వచ్చండి, అది ఏఎన్ఆర్ అవ్వచ్చండి, ఎవరైనా సరే ఆయన చెప్పిన ప్రకారం యాక్ట్ చేయాలి అంతే తప్ప. బొబ్బుల పులి ఓపెనింగ్ అయిపోయాక బ్రదర్ ఏంటి లైన్ చెప్పండి అన్న, ఓపెనింగ్ అయిపోయింది, షార్ట్ అయిపోయి అడిగారండి. అంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఎన్టీఆర్ కి. బొబ్బుల పులి ఓపెనింగ్ షార్ట్ అయిపోయాక స్టోరీ ఏంటి బ్రదర్ అని అడిగితే అప్పుడు లైన్ చెప్పారు అంతే, ఓపెనింగ్ అయిపోయింది. అది ఇండస్ట్రీలో అండి ఆయన డైరెక్టర్స్ అందరికి పేరు తీసుకొచ్చారండి. ఆ తర్వాత డైరెక్టర్స్ లో ఒక రకమైన గౌరవం వచ్చిందండి, కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అలాగే కొత్త డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇవాళ చాలా మంది బ్యూటిఫుల్ డైరెక్టర్స్ వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఆయన వేసిన ఆ విత్ అండి, ఆ విత్ అలాగా మళ్ళీ పరిమళిస్తుంది. చెప్పారు చాలా మంది ఇన్స్పిరేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి దర్శకుల్లో. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో కూడా మీకు సక్సెస్ఫుల్ గా ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఎంతో కొంత లేకుండా వచ్చిన వాళ్ళు. హీరోయిన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తిడితే హిందీ సినిమా జరుగుతుండగా ఒక హీరో తిడితే తప్పని మొత్తం షూటింగ్ 2 రోజులు ఆఫ్ చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ సారీ చెప్పాక హీరోయిన్ అంటే విజయవాహిని లాంటి సంస్థ అది హిందీ సినిమా చేస్తూ ఒక పెద్ద హీరోయిన్ ఆవిడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పర్లేదు పేరు చెప్పండి పర్లేదండి తిడితే షబన్ ఆజ్మీ లాంటి ఆవిడ తిడితే 2 రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆవిడ మళ్ళీ సారీ చెప్పాక షూటింగ్ స్టార్ట్ అయింది. అంత రెస్పెక్ట్ తీసుకొచ్చాడంటే చెప్తున్నారు. కోటేశ్వరరావు వరంగల్ నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మీరు ఎలా శ్రద్ధాంజలి ఘటిస్తారు సార్? ఈ 24 frames మీద పట్టుగలిగిన వ్యక్తి ఒకరి డైరెక్షన్ లో మామగారు అనే సినిమాలో నటించినప్పుడు సార్
ఒక పొలంలో ఒక గుడ్డ పీలికతోని సీన్ యాక్షన్ చేసింది సార్. అది ఎవరు కూడా అంత ధైర్యం చేయరండి. అది కళ్ళల్లో నాకు ఒక సగటు వ్యవసాయ కూలీగా ఆ సీన్ లో చూసింది. అసలు ప్రపంచంలో మర్చిపోలేని ఆ ఒక ఫ్రేమ్ సార్ అది. ఆ సన్నివేశం, ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చెప్తున్నాను సార్. చాలా బాగా చెప్పారు. అంటే మామగారి సినిమా మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసింది. అందులో ఆ గుడ్డ పీలిక మీద ఉన్న సీన్ సార్, అది మర్చిపోలేని సీన్ సార్. అలా మా ఫాదర్ పనిచేశారు సార్. అట్లా అది మీకు మిమ్మల్ని అంతగా కనెక్ట్ అయ్యారు. అది గొప్ప విశేషం కదా. అదే కదా కళాకారుల్లో ఉన్నటువంటి గొప్ప అనుబంధం, మనని కలిపేసేటువంటి అనుబంధం. ఆయన అంత గొప్ప దర్శకుడు అయ్యిండు కూడా వేరే డైరెక్షన్ లో ఆయన యాక్ట్ చేస్తుంటే కూడా అసలు చిన్న వేలు పెట్టడం కానీ ఆయన డైరెక్టర్ గా స్వేచ్ఛ ఇచ్చి అసలు వాళ్ళు చెప్తే అది చేసేవాడు. డైరెక్టర్ కి ఇచ్చే వాల్యూ అట్లా ఉండేది అనమాట. రైట్. విజయవాడ నుంచి కృత్యవ్ గారు జర్నలిస్ట్, వారు మాట్లాడతారు. కృత్యవ్ గారు మీ అనుబంధం చెప్పండి. సార్ నమస్తే. నమస్కారం అండి, మాట్లాడండి సార్. మీకు నా జర్నలిస్ట్ కెరీర్ తెలుసు. ఉదయంతో ప్రారంభించాను. అవును. దాసరి నారాయణరావు గారి మృతికి తీవ్రంగా సాయంత్రం నిన్న 7 గంటలకు వార్త తెలిసింది కదండి. చాలా బాధతో ఉన్నానండి. నేను ఒక జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఉదయంతోనే ముగించాను. అవును. అక్కడ పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్న ఏకైక పత్రిక ఉదయం. మీరు అప్పుడు విజయవాడలో ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. 2,02,000తో స్టార్ట్ అయినటువంటి ఉదయం పత్రిక సంచలనాలు సృష్టించింది. అవును. ఆ రోజు అంటే ఈనాడు తర్వాత ఈనాడుకి ధీటుగా అంటే ఒక సంచలనాత్మకమైన పేపర్ రావడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల వార్తలను ప్రతిబింబించడంలో ఉదయం పత్రిక అప్పుడు ముందుందండి. జర్నలిస్టులకి ఏదైనా స్వేచ్ఛగా జర్నలిస్టులు వృత్తి నడపగలిగారంటే అది ఉదయం పత్రికని ఈ రోజు కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను. వెరీ గుడ్. అందులో పనిచేసిన అనేక మంది వాళ్ళ ఎడిటర్లు గాను మంచి మంచి స్థానాల్లో ఉన్నారండి. వారు నాకు ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ గా నాకు జన్మనిచ్చింది ఉదయం పత్రికేనండి. అక్కడ పనిచేయబట్టే నేను వాడు సరే ఏదో ఒక మంచి స్థానంలో ఉన్నానంటే అది దాసరి గారి సెలవుకోవడానండి. ఆయన మృతికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నానండి వారి కుటుంబ సభ్యులు. మీ గొంతులో మీ స్వరంలోనే తెలుస్తుంది. ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఉదయం ఆ ప్రస్థానాన్ని గుర్తుంచుకుని నిన్నటి నుంచి మీరు బాధపడుతున్నారని చెప్పిన తీరే ఆయనకి ఎక్కువగా చాలా గొప్ప నివాళి అర్పించినట్లు కృత్యవ్ గారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత రాజకీయ రంగం అలాగే కాపునాడుతోటి ఆయన అనుబంధం, ఆయన చివరి రోజుల్లో నిర్బంధానికి గురి అయ్యి ముద్రగడ పద్మనాభం గారిని కలుసుకోలేని వైనం పైన మనం మాట్లాడుకుందాం. ఇంకా దాసరి నారాయణరావు గారికి నివాళి అర్పించడానికి చాలామంది ఫోన్ లైన్లో వస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కోటేశ్వరరావు మచిలీపట్నం నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి మీరు ఎట్లా మీ అనుభూతి ఏమిటి దాసరి గారితో? అనుభూతి ఒకటే సార్, ఆయన నాకు బాగా పరిచయిస్తున్నా కాదు, మిరియాలు ఎక్కడ రావడం లేదు. ప్రతి మా బర్త్డే ఎన్నోలో అది ఆయన ఒక రోజున ఆయన దేనికి సినిమా కొన్నాలి అంటే ఏడ్చుకోవాలి ఇవన్నీ ఎత్తుకుని వచ్చి వెళ్తా ఉంది అంటే అన్నారు. ఆయన భారత దాసరత్న కాసాడానికి భారత వ్యక్తి ఆయన. మీరు టీవీ వాల్యూ తగ్గించి మాట్లాడాలా? ఉన్నాడు మనకి మన రాష్ట్రంలో కాదు ప్రపంచ సినిమాల చరిత్రలోనే మిగిలిపోయిన ఆయనకి దాసరి రత్న కాదు భారత రత్న ఇవ్వాలని నేను మీ అందరికి. ఎంత మీ వయసు ఎంత? మీరు చాలా పెద్ద వయసులో ఉన్నట్టున్నారు. మీ వయసు ఎంత? హలో, బాధతో ఉన్నారు. ఓకే ఓకే, మీ వయసు ఎంత? మీరు చాలా పెద్దవారు రాగా ఉంది మీ వయసు. చెప్పండి ఒకటే వయసు. నాకు వయసు ఉంటే నేనే డైరెక్ట్ వచ్చాను హైదరాబాద్. ఇప్పుడు గుడ్. మీరు ఈ వయసులో అట్లా కాదు, ఇక్కడ మీ గొప్పతనం ఏంటంటే ఈ వయసులో ఆయనకి గుర్తుంచుకుని మీరు ఫోన్ చేసి వారికి నివాళి అర్పించాలనే మీ యొక్క ఇదిని చూసారు. అదే గొప్ప విషయం అండి కోటేశ్వరరావు సార్. అందుకని మిమ్మల్ని అభినందించడానికి, మీ యొక్క నిజమైనటువంటి నివాళిని జనానికి తెలియజేయడానికి ఇది మంచి అవకాశంగా వాడుకున్నారు. చాలా అది ధన్యవాదాలు. ఇక మీరు మాట్లాడండి. రాజకీయంగా కానీ అట్లాగే కాపునాడు ఉద్యమంలో ఆయన ఎదుర్కొన్న ఈ తాజా పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు?
ఒక రాజకీయాలు కదండి. దాసనారాయణరావు గారి మనస్తత్వం ఏంటంటే అంటే ఒక చిన్న గ్రామంలో పాలకొల్లులో ఒక సైకిల్ రిపేరర్గా ఆయన అంటే చదువుకోవడానికి డబ్బులు లేక ఉన్నప్పుడు ఏంటంటే పార్ట్ టైం సైకిల్ రిపేరర్గా ఆయన జాయిన్ అయ్యాడు. నేను ఆయన మీద ఫీచర్ చాలా వారాలు రాశాను. నేను సైకిల్ రిపేరర్గా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒకరోజు ఆయన మాస్టర్ సైకిల్ ఆయన తోసుకుంటూ వెళ్తా ఉంటే చైన్ పడిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఇదేంటారా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పానంటే ఇట్లా ఫీజు లేక నేను పని చేస్తున్నానంటే లేదురా అని చెప్పని కొంతమందితో మాట్లాడి అప్పుడు ఆయన మాస్టర్ ఫీజు కట్టిస్తే చదువుకుని అట్లా అంటే ఒక అతి సామాన్య కుటుంబంలో ఒక వ్యక్తిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి హైదరాబాద్ వచ్చి ఒక టైపిస్ట్గా జాయిన్ అయ్యి సాయంత్రం వేళలో రవీంద్ర భారతిలో నాటకాలు ఆడుతూ అట్లా ఒక రైటర్గా తను ఎన్హాన్స్ చేసుకుంటా ఒక వ్యక్తి ఒక శక్తిగా అక్కడి నుంచి శక్తి వెష్టి ఒక సమస్య పరిశ్రమగా మారిన తీరు చూస్తే ఆయన జీవితంలో పేజీలు చూస్తేనండి అన్ని కష్టాలు కన్నీళ్ళు అంటే పేదవాడి ఆకలి బాధ తెలిసినటువంటి వ్యక్తి దాసనారాయణరావు. అందుకని ఏంటంటే వారికి తెలుసు దర్శకులకి నిత్యం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా భోజనాలు అనేటువంటివి కాఫీలు టీలు మజ్జిగ మీరు వేళగాని వేళలో వెళితే కనీసం మీకు మజ్జిగైనా మీరు తాగాల్సిందే. దాదాపుగా సినిమా పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద బడా బాబులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో కనీసం మంచినీళ్ళు కూడా ఆఫర్ చేయరు. బట్ దాసనారాయణరావు గారు చాలా మంది ఉన్నారు మంచినీళ్ళు తాగుతావా బాబు అని అడిగేటువంటి వాళ్ళు లేరు. ఈ పత్రికల్లో విమర్శలు వచ్చాక ఒకళ్ళు రెండు అప్పుడు కాఫీ మిషన్లో పెట్టి కొంతమందికి కాఫీ ఇచ్చే ఇదంతా కూడా పెద్ద టైం సరిపోదు మనకి. అలాంటిది వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యం అటు చెన్నైలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ భోజనాలు అనేటువంటివి జరుగుతూనే ఉండేవి. అంటే ఆకలి బాధ తెలిసినటువంటి వ్యక్తి అయినా. సో అందుకని ఆయన సినిమాలన్నీ కూడా ఇది ఇందాక ఉదయం గురించి కృష్ణ చెప్పాడు. ఉదయం అనేటువంటిది కేవలం తెలుగునాటు కాదండి, భారతదేశంలోని పత్రికా రంగంలోనే అంత అత్యధిక సర్క్యులేషన్తో ప్రారంభమైన ఏకైక పత్రిక ఉదయం పత్రిక. తర్వాత మల్టీ కలర్తో స్టార్ట్ అయినటువంటి పత్రిక ఉదయం పత్రిక. తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకున్న తీరు ఏంటంటే ఆ రోజుల్లో నక్సలిజం బ్రహ్మాండంగా ఉన్నటువంటి రోజుల్లో వామపక్ష భావాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని జర్నలిస్టులుగా ఆయన పెట్టుకొని ఒక సంచలనాత్మకమైనటువంటి పత్రిక తీర్చి. ఎందుకు అని అంటే ఇదే ఈ సమాజంలో దోపిడీ పీడనల మీద ఆయనకున్నటువంటి కసి, ఆ కసిని అసిగా మార్చుకొని అసిధారావ్రతంతోనే అనేక సినిమాలు రామలమ్మ లాంటి సినిమాల్లో కానీ లేకపోతే కొన్ని ఇట్లా వ్యంగ్యాస్త్రాలు కూడా పెట్టాడు ఆయన చేసినటువంటి వ్యక్తి. అయితే ఇంత చేసిన వ్యక్తి ఒక కళాకారుడిగా అత్యంత సున్నితమైన మనస్కుడు. ఇక్కడ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఎంత సున్నితమైన మనస్కుడు అంటే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళందరూ వెళితే చాలా గంభీరంగా కుర్చీలో కూర్చొని కనిపించేటువంటి వ్యక్తి మనస్తత్వం అత్యంత సున్నితమైన మనస్తత్వం. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ బాబు రా అని చెప్పని పిలిచి ఆయన పక్క సీట్లో ఆఫర్ ఇచ్చేవారు. ఇంకా కొన్ని మేము వ్యక్తిగతంగా కూడా డిస్కస్ చేసుకున్న అంశాలు కానీ ఒకటి రెండు కంపల్సరిగా అనివార్యంగా చెప్పాల్సినటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దాసనారాయణరావు గారు ఎంత సున్నిత మనస్కుడు అంటే ఈ సమాజం మీద కసితో రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నాడు. ఆయన పెట్టాలనుకుని అంతా సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ పరిస్థితులు అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ స్లో డౌన్ అయ్యాడు. ఆయన స్లో డౌన్ అయిన తర్వాత సరే ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేదు మీరు మా దగ్గర ఉండాల్సిందే అని చెప్పని ఎంపీగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మినిస్టర్ కూడా ఇచ్చారు. ఒకరోజు ఆయన అన్నది ఏంటంటే బాబు ఇప్పుడు ఆ రోజులు వారు చెప్పారు కదండి నిర్మాతలు క్యూలు కట్టేవాళ్ళని, అలాంటిది అంత డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదనే తన ధ్యేయమైనట్లయితే పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. చేశాక అదేదో దురదృష్టవశాత్తు ఆ బొగ్గు కుంభకోణంలో ఆయన మంత్రి కాబట్టి ఆయన పేరు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత చాలామంది మల్టీ టాస్క్ పర్సనాలిటీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది వ్యక్తుల మీద నమ్మకాలు ఉంటాయి, సంతకాలు పెట్టేటప్పుడు సంతకాలు పెట్టచ్చు, ఇవన్నీ ఉంటాయి. అది ఆయనకు చుట్టుకున్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోయినటువంటి పరిస్థితి. భార్య మరణించినప్పుడు ఎందుకంటే ఆవిడ కుడి భుజం కేవలం భార్యగానే కాదు ఇటు సినిమా పరిశ్రమలో కార్మికుల యొక్క సమస్యలను వాటిని పరిష్కరించడంలో పద్మ గారు చాలా కీలక భూమిక, ఆటో వర్కర్స్ యూనియన్ దగ్గర నుంచి కూడా. సో ఆమె లేనప్పుడు తర్వాత ఈయన కమాండ్ చేయగలిగినటువంటి వ్యక్తి కూడా ఆవిడే. అలాంటిది ఆవిడ పోయినప్పుడు మానసికంగా కొంత కుంగిపోయారు. ఈ బొగ్గు స్కామ్లో ఎప్పుడైతే తనని ఇరికించడం జరిగిందో దాన్ని మీద చెప్పుకోలేనటువంటి రీతిలో మానసికంగా ఇదయ్యారు. ఇవన్నీ ఇలా పక్కన పెడితే సినిమా పరిశ్రమ కండి ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఒకసారి అంటే దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతున్నట్టుంది, 3 ఏళ్ల క్రితం అనుకుంటాను, దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు ఈయనకి దాదాపుగా చివరి వరకు కూడా ఖరారైన తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఎందుకు అని అంటే ఒక తెలుగు నాట ఒక మహా నటుడి వల్ల అనేటువంటిది. ఆ రోజుల్లో మన ఆయన
దేవానంద్ కూడా జ్యూరీలో ఒక మెంబరు. ఓకే. దేవానంద్ స్వయంగా ఆయనకి చెప్పాడంట ఏమనంటే దాసరి హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, కంగ్రాచులేషన్స్ ఇదని చెప్పని ఆయనకి డిసైడ్ చేస్తున్నాం దాదా ఫాల్కే సాహెబ్ అవార్డు అని అంటే నోనో ఈయన కూడా మెంబరు. ఆయనకి ఇచ్చేటట్టయితే నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తానని హీ వాజ్ వాక్డ్ అవుట్. కాదు, ఒక తెలుగు సభ్యుడు దాంట్లో తెలుగు ఉన్నాడు. హీ వాజ్ లిటరల్లీ హీ వాజ్ వాక్డ్ అవుట్ అండ్ హీ హ్యాస్ షౌటెడ్ అగైన్స్ట్ ది జ్యూరీ మెంబర్స్. ఎలా ఇస్తారండి, ఎందుకు ఇస్తారు అంటే మా కన్సర్న్ అక్కర్లేదా అని వినండి చెప్తాను. అట్లా అంటే హీ వాజ్ నో మోర్. ఇప్పుడు నాకు మొహమాటం లేదు, తెలుసుకోవాలి కదా సార్. నేను చెప్తున్నా వినండి. అంటే వీరశంకర్ గారు లాంటి వాళ్ళే తెలుసు. వినండి, ఇక్కడ పాయింట్ కదా, పాయింట్ కదండి చెప్పారు. He was no more. When he was alive, I have no hesitation. నాకేం మొహమాటం లేదు. బట్ he was no more. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి? అలాంటి ఇబ్బంది అంటే ఇక్కడ నైతికమైన చెప్పేది వినండి. అంటే ఈ సమయంలో విజయచంద్ర గారు ఆయన చెప్పే పద్ధతి నాకేం సార్ మీరు చెప్పే దాంట్లో నేను ఏం తప్పట్టట్లేదండి. నాకు కావాల్సింది ఏంటంటే నాకు క్రియేటెడ్ ఇది ఎవరా సినిమా పరిశ్రమలో చాలా మంది తెలుసండి. అది నేను ఏంటి ఆయన మనిషి నెక్స్ట్ అంతా ఆయన ఎవరో తెలియకుండా ఇలా చేస్తాట. ఆయన ఎవడరా బాబు ఎందుకు అనుకోవాలి నేను? సరే మీకు తర్వాత చెప్తాలే కానీ అయితే ఏమైంది జనానికి చెప్పరు కానీ విజయచంద్ర గారు అంటే ఆయన బతికుంటే కాదండి. ఒకవేళ మీరు చెప్పండి తర్వాత ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తారా? చెప్పారు ఆత్రే ఏమంటాడంటే పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు. పోయిన వాళ్ళ గురించి చెడుగా ఎందుకు మనం మాట్లాడుకోవడం? దాసరి గారు దానికి అర్హుడు కాదని నేను వాకౌట్ చేస్తానన్న అర్హుడు కాదని కాకపోతే ఇప్పుడు నాకు ఆ మాటే నాకు బాధ కలిగిస్తుంది. మహానుభావుడు ఆ మాట అన్నటువంటి ఎవరైనా సరే ఆయన ఉన్నా లేకపోయినా సరే పరిశ్రమలో విన్న వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. 2 పాయింట్లు ఇప్పుడు శ్రీనివాస్ గారు 2 పాయింట్లు కొంచెం దయచేసి డిస్టర్బ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అంతే. ఎందుకంటే అయితే ఆయనకి అప్పుడు ఆయన చెప్పాడంట, ఎవరు దేవానంద్ గారు ఫోన్ చేసి వాట్ మిస్టర్ రావు మీ వాళ్ళే వద్దనంటే నేను చేయగలిగింది ఏముంది అని చెప్పని అన్నారు అని. ఆయనకు ఒక చిన్న పిల్లాడిలాగా వేసిన ప్రశ్న ఏంటంటే, బాబు నేను దాదా ఫాల్కే సాహెబ్ వాటికి నేను అర్హుడిని కాదా అని ఒక గద్గద స్వరంతో ఆయన ప్రశ్నించిన తీరు చూస్తే దాసరి లాంటి ఇందాక శిఖరం అన్నాం మనం, ఆ శిఖరం కూడా మంచుకొండలాగా కలిగిన తీరు చూస్తే ఆయన సెన్సిటివ్నెస్ చాలా బాగుంది. నేను అన్నాను మీరు వీటన్నిటికీ యూఆర్ ఆల్ అబౌవ్ ఆల్ దీస్ క్రెడెన్షియల్స్ అండ్ టైటిల్స్ ఏంటంటే కరెక్టే బాబు, ఒక తెలుగు వ్యక్తి నేను ఆయనకు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఇలా చేయడం కరెక్టేనా అని అడిగిన తీరు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈయన కేంద్ర మంత్రిగా చేశాడు. ఈ రాష్ట్రంలో పీడిత తాడిత బడుగు వర్గాలకి ఒక కాపులే కాదండి, కాపులు ఆయన ఓన్ చేసుకోవచ్చు. కానీ ఆయన పనిచేసిన తీరు, ఆయన సినిమాలు, ఆయన పాటలు, మాటలు, ఆయన తీరు అన్నీ కూడా పీడిత తాడిత వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలి అనేటువంటిది ఆయన ఫిలాసఫీ. దానికోసమే ఆయన పనిచేశాడు. చేసినప్పుడు ఒక పార్టీ పెట్టాలి, ఇదంతా కూడా సెట్ చేసి వీళ్ళందరికీ కూడా రాజకీయ అధికారం తీసుకురావాలి, సామాజిక న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆయన్ని కన్సల్ట్ చేయకుండా ఆయన అసలు ఏమాత్రం కూడా చివరి వరకు చేసి చివరిలో ఆయన్ని ఇగ్నోర్ చేసిన తీరు కూడా ఆయన అనేక సందర్భాల్లో బాధపడిన పరిస్థితి కూడా ఉంది. రైట్. జగదీష్ రెడ్డి గారు హైదరాబాద్, ఏమనుకో మనం చాలాసేపు వేచి ఉండవలసి వచ్చింది. జగదీష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు. మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. దాసరి నారాయణ గారు సినిమాలు నేను చాలా తీశానండి. ఓకే. ఆయన సినిమాలు ఎలా ఉంటాయంటే సమాజానికి సంబంధించి మంచి చేయాలని, తర్వాత కుటుంబ కలహాలకు సంబంధించిన విషయాల గురించి కానీ, మామాళ్ళలో సంబంధించిన విషయాల గురించి కానీ, ఏదైనా ఒక సమాజంలో ఏదైనా ఒక విషయం జరిగిందంటే ఆ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఈ విధంగా ఇలా ఉంటే సమాజంలో మంచి జరుగుద్ది అని ఆయన చాలా మంచి సినిమాలు తీశారు. మంచి సందేశం. మీకు బాగా నచ్చిన సినిమా ఏది జగదీష్ రెడ్డి గారు? నాకు బాగా నచ్చిన సినిమా ఒసేరాములమ్మ. ఒసేరాములమ్మ. ఓకే. ఒసేరాములమ్మ, మామగారు వీటికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. మాట్లాడండి సార్. మామూలుగా మనం ఆయన గురించి చెప్పుకోవాల్సి అంటే ముఖ్యంగా రాజకీయంగా చెప్పుకోవాలంటే అండి కొన్ని రకాలకు చాలా అన్యాయం జరిగిందండి. ఆ కుంభకోణం అని ఏదో అన్నారు చూసారా, అసలు ఆయనకి దానికి ఏం సంబంధం లేనిది.
ఎలాగైతే కొంతమంది మీద అవసరం వచ్చినప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవాలనే ఒక ఆలోచన విధానం ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అది ఒక అస్త్రంగా ఉపయోగించి ఆయన మనసుని కష్టపెట్టారు తప్పండి. కానీ అప్పుడు కూడా చాలా నిబ్బరంగా ఉండేవాడండి. కానీ ఆయన దగ్గర నేను చాలా కాలం వెళ్తూ ఉండేవాడిని. చాలా రోజులప్పుడు మాకు తెలిసిన విషయం ఏం తెలుసండి, ఎప్పుడైతే ఉదయంలో అండి పేపర్ పెట్టినప్పుడు ఎంత భలే ఆనందంగా ఉండేవాడు సార్. ఎందుకంటే కాంపిటీషన్ ఒక న్యూస్ ని రకరకాలుగా కాకుండా తప్పుడు న్యూస్ కాకుండా కరెక్ట్ చేయడం. ఒక్క నిమిషం దయచేసి మన మరో ప్రముఖులు ఆర్ నారాయణమూర్తి గారు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. నారాయణమూర్తి గారు నమస్కారం అండి. మొన్న కూడా మన ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పారు దాసరి నారాయణరావు గారి గురించి, కానీ అనుకోకుండా ఆయన ఈరోజు లేరు. మీ శ్రద్ధాంజలి ఏ రకంగా ఘటిస్తారు, మీ అనుభూతి చెప్పండి. అనుభూతి ఏముంటారు, నాలాంటి పేదవాళ్ళకి సినిమా రావాలని పిచ్చి ఉంటుంది అందరిలాగే. అలాంటి మాలాంటి వాడు ఈ మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ ఏం డబ్బులు లేక ప్లాట్ఫామ్ ఎదుర్కొన్న దశలో వ్యాస్ ఇవ్వండి గురుగారు అంటే ఆదరించి వ్యాస్ ఇచ్చిన మహానుభావుడు అండి ఆయన. నేనేగా చెప్పండి సార్, చెప్పండి. హలో, వాయిస్ అన్నాడంగా ఉండే వాతావరణం ఉంది. మహానుభావుడు అండి ఆయన ఒక ఆయన మనం మొత్తం తెలుగు జాతికి ఒక ప్రేరణ అవుతండి. ఉంటాను సార్, నమస్కారం అండి. రైట్, ధన్యవాదాలు. ముఖ్యంగా అండి ఆ ఉదయం పేపర్కి అంత ఆదరణ వచ్చిన సమయంలో అది మూతపడిపోయిందండి. మూతపడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బాగా ఆనందపడింది ఎప్పుడో తెలుసండి. ఆయన కోరిక ఏంటంటే ఏదో ఒకటి ఎప్పుడు మొనాపల్లి ఉండకూడదు. వార్తలు ఒక్కలే చెప్పకూడదు, వార్తలు 4-5 చెప్పాలి, దాంట్లో నిజానిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ఆ ఉద్దేశంతో మీరు మాట్లాడే తీరులు కూడా అప్పుడప్పుడు అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది కూడా మీలో. అంటే యూఆర్ ఏ వెరీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ. మీరు నేను పొగట్టడం కోసం చెప్పలేదని మేము అబ్జర్వేషన్లో నేను చేసినటువంటి నా కామెంట్ అంతే. అండ్ ఈ వచ్చి ఆయన చాలా ఆనందపడ్డాడండి. ఎప్పుడైతే తను పెట్టిన ఇది తట్టుకోలేకపోయారండి ఆ కాంపిటీషన్లో. కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎలా చేస్తారంటే ఇన్ని రకాలుగా వాటిని కట్ చేయాలన్నది చేయడం జరిగింది. బాధపడ్డ రోజు ఉందండి. ఆ తర్వాత ఆనందపడ్డ రోజు ఎప్పుడు తెలుసా అండి, సాక్షి నిలబెట్టిన రోజు ఆయన అంత ఆనందం సక్సెస్ అవుతున్నప్పుడు మా ఇదయ్యి ఆ రోజు మాట్లాడాడు సార్ ఆయన జగన్ గురించి. ఎంత గొప్పడై కుర్రాడైనాను, దమ్మున్నాడయ్యా కుర్రాడు అన్నారు సార్ అని. అంటే ఆ తర్వాత కూడా ఈయన కాంగ్రెస్ లో నెగ్గారు కదండి, చేస్తున్న కూడాను. మొన్న కూడా ఒక సందర్భంలో నేను వెళ్ళి ఆయన అడిగాను సార్, ఏం సార్ మీరు ఆయన అంటే అంత ఇష్టం కదా బాబు అంటే మీకు, మీరు పార్టీలో రావాలి కదా అని లాస్ట్ ఎలక్షన్ ముందు జగన్ గారి గురించి అంటే, ఇంకా జగన్ నాకు పిలవలేదయ్యా అన్నాడు. సరేనా, జగన్ నన్ను పిలవలేదయ్యా అన్నాడండి. ఆ వార్త అంటే నన్ను అంటే పెద్దరికం కదా, మర్యాద కదా నన్ను అని ఆ సంగతి నేను జగన్ గారితో చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత మీకు తెలుసో లేదో జగన్ గారే వచ్చి వారి ఇంటికి వచ్చి, జగన్ అంటే మాత్రం అండి దాసరి గారికి ఒకే ఒక మాట అంటండి, ఆ గుండె నిబ్బరం అయ్యా, జైల్లో ఉంటాం బయటకు వచ్చిన తర్వాత నవ్వుతూనే ఉంటాడే, ఇదే మాట్లాడి ఆయన అన్న మాటలు. అంత ఇదనమాట అండి ఆయన అంటే. కానీ నేను ఒకటి మాత్రం బాధపడ్డానండి. ఇప్పుడు తెలుసా అండి, ఆ కాపు ముద్రగడ పద్మనాభం గారు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారండి. మీరు నేను 1000 రూపాయలు మీకు ఇస్తానని చెప్పానండి, మీరు నన్ను 1000 రూపాయలే అడుగుతున్నారు, అంతే కదండి. అలాంటిది కాపు నాడులో మీకు ఇది చేస్తాను అని చెప్పిన ఒక వాగ్దానం ఒక గవర్నమెంట్ తరఫున వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి తేలండి. మా సంగతి ఏంటి, మేమేమి కొత్తగా అడగట్లేదు, మీరు చెప్పింది అడుగుతున్నాం, ఇస్తామన్నది అడుగుతున్నాం, అది తప్ప అని. ఆ టైంలో అండి ఒక మహానాయకుడు ఏంటి ఆంధ్రదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి దాసరి నారాయణరావు గారు లాంటి వారు వెళ్ళి పరామర్శించి నేను మీ వెనకాల ఉన్నానని చెప్పటానికి అక్కడికి వెళ్తే ఆ మహానుభావుడికి ఆ పోలీసు వాళ్ళు నిర్బంధం చేసి ఇచ్చేసి పెట్టారు. చూసారండి, చరిత్రలో అండి బ్లాక్ లెటర్స్ లో రాసుకోవాల్సిన ఇది అనమాట అండి. ఎప్పుడు దాసనారాయణరావు గారికి అలాంటి అనుభవం ఎదురుగాలేదు ఎప్పుడు అండి. ఎందుకు సార్ ఆయన వెళ్తే ఆయన నా తెలియడుతాండి, ఒకవేళ ఆయన వెళ్ళాడు అనుకో కలిసి మాట్లాడేసి ఏంటి నేను ఉన్నాను మీకు బాగా అంతేకాదు ఉద్రిక్తత కూడా తగ్గించేవాళ్ళేమో. ఆయన వెళ్తే ఎప్పుడు కూడా ఒత్తిడి తగ్గించే విషయాలు ఏంటంటే ఆయన రాజీ చేసే పరిస్థితి అది మాత్రం అది ఎవరి కారణం. నేను పేరెత్తి ఎవరి పేరు ఎత్తి నేను చెప్పనండి. ఎందుకు పేరెత్తి చెప్పాల్సిన అవసరం ఆయన ఇందాక చెప్పిన వ్యక్తి చెప్పాలి, చెప్పలేదు ఆయన. నేను పేరెత్తి చెప్పక్కర్లేదు సార్. ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఆటంకాలకి ఆయన వెళ్లకుండా చేసిన పోలీసులు ఎవరు, ఆ పోలీసులు సపోర్ట్ చేస్తున్న నాయకత్వం ఎవరు
కదా దాంట్లో ఇక దాంట్లో మీరు కొత్త రహస్యం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇది దారుణాతి దారుణమైనటువంటి ఆ పరిస్థితి అవుతుంది మా తెలుగు ఇండస్ట్రీ. తర్వాత వచ్చి కలిసాడు కదా అనారోగ్యాన్ని గురించి చెప్పవలసినప్పుడు చేయవలసిన అన్ని చేసేస్తే ఆ తర్వాత కలిస్తే ఎంత కలవకపోతే ఎంత ఓకే అవసరం లేదు. హలో రేణుకారెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో నమస్కారం అమ్మా, మాట్లాడండి. హలో మాట్లాడండి రేణుకారెడ్డి గారు, మాట్లాడండి సార్, మాట్లాడండి. అదే సార్ దాసరాజు గారికి చెప్పండి మీ అనుభూతి చెప్పండి. అదే సార్ లంచావతారము, ఎమ్మెల్యే ఏడుకొండలు, మామగారు, మన రాములమ్మ. మీకేది బాగా నచ్చిన సినిమా? మాకు నచ్చినవి ఇవి రెండు సార్, రాములమ్మ, మామగారు. రెండు. ఆ రెండుకే బాగా జనం అంతా ప్రభావితం అవుతున్నారా? అవును సార్. ఓకే, అది అలాంటి అలా చెబుదాం అనుకున్నాం సార్. ఇప్పటిదాకా సాయిబాబా గారు ఒక పేరు అడిగారు సార్. ఏమండి? సాయిబాబా సార్ గారు ఒక పేరు అడిగారు కదా, దాదా పాలికే బాబా రాకుండా అడ్డుకున్న వారి పేరు తెలియదు అన్నారు కదా. అవును, నాగేశ్వరరావు గారేనండి నాకు తెలిసి. నిజమా? మళ్ళీ కొత్త సమస్య పెడుతున్నారు మీరు. మరి విజయబాబు గారు చెప్పనంటున్నారు, మీరేమో నాగేశ్వరరావు అంటారు. వాళ్ళిద్దరు మరి కలిసి పెద్ద ఎత్తున చేశారు కదా. ఆయన చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే అండి, ఎందుకు వచ్చింది కన్ఫర్మ్ చేయాలి. నేను కన్ఫర్మ్ చేయట్లేదండి, కానీ ఆ లాస్ట్ మినిట్ దాకా అండి మీ ఇద్దరి మధ్యన అంత బాగుండే వాళ్ళు ఇద్దరు సీతారామయ్య గారు చేసి కాదు, వాళ్ళిద్దరు యాక్ట్. ఆయన దాసన్ గారు యాక్ట్ చేశారు దాంట్లో. నారాయణరావు గారు చెక్ అంటాడు, తమాషాగా ఉంటుంది ఆ సినిమా. ఎందుకు అండి అది మాత్రం నిజంగా నువ్వు బికాజ్ ఐ లైక్ నాగేశ్వరరావు గారికి నేను ఏకలవ్య శిష్యుడు అంటున్నాను. ఆయన అంటే అంత గౌరవం. ఆయన ముందు నేను ఇప్పుడు నా జీవితంలో ఎంత కరుణామయంలో చేసి సక్సెస్ అయినా కూడా కూర్చొని ఎరగనండి. ఆయన అంతా నేను కూర్చోన్నాడు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఆ ఇద్దరు తేడా వచ్చింది ఇద్దరికి. ఆ తేడా నేను అడిగాను. నేను దాసరి గారిని కూడా ఒక మాట అన్నాను, ఎందుకు సార్ ఇలాగా ఆయన అంటే ఆయన కమిటీ మెంబర్ అప్పుడు దాంట్లో ఏంటో తెలియదండి. నేను కూడా అలా చిన్న తప్పు చేశానండి నాగేశ్వర గారి విషయంలో. ఏంటంటే ఇదే సినిమా, ఏ సినిమా మీరు ఇందా చెప్పారు, సీతారామయ్య గారు మనం. ఆ సినిమా నేను ఒక జడ్జిగా ఉన్నా ఒక నంది అవార్డ్స్ లో. వచ్చేటప్పటికి ఇక్కడ ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేసినటువంటి అతను మామూలుగా పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉండి అందరూ పని చేయించుకుంటూ ఒక సినిమా ఎర్రమందారం అనుకుంటాను. నేనేం చేశానంటే నాకు రాజేంద్ర ప్రసాద్ బాగా నచ్చాడండి, అతనికి ఇవ్వాలంటే తక్కిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రం అబ్జెక్ట్ చేసి నాగేశ్వరరావు గారికి ఇవ్వాలన్నా. నేనంటే నాగేశ్వరరావు గారికి ఇవాళ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, ఆ మహానుభావుడికి ఎన్నెన్నో వచ్చాయి. ఇవాళ కుర్రాడు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మాండంగా చేశాడు, ఇవ్వాలి, ఇది న్యాయం. తక్కిన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. అలా జరిగిందనమాట. బట్ వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు వచ్చిందో తెలియదు సార్. అది వీరిని అడుగుదాం, నిజమేనా మీరు చెప్పేది? మీరు ఎవరన్నారు? రేణుకారెడ్డి గారు హలో, రైట్. ఏమండి నిజమేనా? మరి నాగేశ్వరరావు పేరు మీరు ఎవరు చెప్పలేదు, ఆయన చెప్పేశాడు. దేవి ప్రసాద్ గారు లేదండి, అది ఇష్యూ కాదు. ఇప్పుడు ఆ పేరు మనమేం అడగలేదు. ఇప్పుడు విజయబాబు చంద్ర గారు అడిగితే ఈయన చెప్పలేదు, విజయబాబు గారు చెప్పలేదు. ఆయన నేను అడగలేదు, నేను అడగకుండా నేను అడగలేదు కదా. ఆయన ఎంతకు ఆయన చెప్పాడు కదా, విజయచంద్ర గారు అడిగారు. ఏమవుతుంది, ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. కానండి అంటే అసలు ఏం జరిగినా, ఏదన్నా ఒకవేళ జరిగి ఉన్నా ఇలాంటి సందర్భంలో ఆ చర్చకి వెళ్లకుండా ఉంటే మంచిది. చర్చకి వెళ్ళడం లేదండి, తెలుసుకోవడానికి కోసం. కొన్ని చర్చలు చేయించడం లేదు. ఇప్పుడు కాదుగా, ఇప్పుడు నాగేశ్వరరావు గొప్పవాడే, ఈయన కాదు కదా, ఎక్కడ ఈగో తేడా వచ్చింది అనేది ఇది ఒక రకంగా ఈ చర్చ వల్ల ఏమవుతుంది, ఓహో పెద్దవాళ్ళ మధ్య ఈగోలు ఇట్లా ఉంటాయి, కానీ ఇట్లా లేకుండా ఉండాలి అని బాగుండేది సందేశం కూడా వెళ్తుందనే ఉద్దేశం తప్పితే మనకేమి చిన్న చిన్న పెట్టి విషయాల్లో ఉంటాయండి లోపలికి. చిన్న విషయాలే ఉంటాయి. చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటారు చూసారా, మీరు శోధిస్తే ఒకవేళ అలాంటివి ఉంటాయి. బహుశా అంతకన్నా ఏమి ఉండవండి. వాటికి కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద వాళ్ళ దగ్గరే ఉంటాయండి. చిన్న వాళ్ళే చిన్న విషయాలు పట్టించుకోరు, కానీ పెద్దవాళ్ళే పట్టించుకుంటారు. అక్కినే నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు దాసరి గారు వచ్చి నిలబడి ఆయనే వచ్చి చాలా ఫేవరెట్ హీరో. నేను ఆయనతో ఏకీభవించాను. ఎందుకంటే చిన్న చిన్న విషయం కాదు ఇది. ఒక బాబాసాహెబ్
అవార్డు మన విశ్వనాథ్ గారికి వచ్చింది, అందరు వెళ్ళి బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాం, మెచ్చుకున్నారు. మన వాడికి తెలుగు వాడికి ఒకటికి వచ్చింది అనేది ఒక గొప్ప ఖ్యాతి కదా. ఇవాళ నేను చెప్తున్నా అండి, ఇదే ఎవరు ఏమనుకున్న సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది మహానటులు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, కానీ మహానుభావుడు చక్రవర్తి ఎవడైనా ఉన్నారు ఉంటే ఇది దాసరి నారాయణరావు గారికి. ఆయనకి భారత రత్న బిరుదు పొందగలిగినటువంటి అర్హత ఉన్న ఏకైక సినిమా ఇండస్ట్రీ నుంచి అండి. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా తానే బతికినంత కాలం తానే బతికాడండి. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఈ దాసరి గారికి నివాళి అర్పించే కార్యక్రమం కొనసాగుతుంది. దాసరి నారాయణరావు గారికి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నెల్లూరు నుంచి భాషా గారు ఒకరి లైన్లో ఉన్నారు. భాషా గారు నమస్కారం అండి, మాట్లాడండి. భాషా గారు చెప్పండి, మీ అనుభూతి చెప్పండి. మీరు టీవీ వింటూ మాట్లాడమాకండి సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. గుడ్ సార్. దాసరి నారాయణరావు గారు ఈ రోజు లేకపోవడం ఒక కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయినట్టు బాధపడుతున్నాం సార్. ఓకే. తర్వాత ఇంకా అందరూ విజయ్ చంద్ర గారు వీళ్ళందరూ చెప్పినట్టు ఒక హిమాలయ శిఖరం నేల కూలింది సార్ ఈరోజు. మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటే నాకు బాధ వేసి నాకు ఏడుపు వస్తుంది సార్. తర్వాత ఆయన సినిమాలు సమాజానికి సంబంధించి ఆయన తీసే ప్రతి చిత్రం అది మా కుటుంబంలో జరిగిన విషయమే, మా స్టోరీ ఈయనకి ఎప్పటికీ ఈయన ఆ సినిమా తీశారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. కానీ ఆయన తీసిన మొత్తం చిత్రాల్లో నేను వచ్చే రాములమ్మ చూడలేదు, కానీ సూర్య గారి చిత్రం మాత్రం పదే చూస్తాను సార్. నేను ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, అతను తీసుకున్న తల్లికి పని మనిషిని చెప్పడం, ఇవన్నీ కళ్ళకు గట్టినట్టు చూపిస్తుంటే సమాజంలోని ఇట్లాంటి విషయాలన్నీ నేరుగా ఆయన చేరిపోతున్నాయా అన్నట్టు ఫీల్ అవుతున్నాను సార్. కానీ ఆయనకు ఈరోజు నివాళులుగా సార్ ఇది ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయినా అని బాధపడుతున్నాం సార్. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. ఓకే, బాగా చెప్పారు. మీరు కూడా చాలా చక్కగా నివాళులర్పించారు. అద్భుతంగా కాలర్స్ చాలా మంది కూడా చాలా వాళ్ళ మనసులో మాటని వాళ్ళు చాలా బాగా వ్యక్తీకరిస్తున్నారు, భావ వ్యక్తీకరణ. ఇక మీరు మాట్లాడండి, కాపునాడుకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉద్యమం, దాసరి నారాయణరావు గారు ఎట్లాంటి మద్దతు ఇచ్చారు, ఆయన ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం వైపు నుంచి? ముఖ్యంగా ఇక్కడ ఈ సందర్భంలో ఆయన్ని ఒక కాపు నాడు లేకపోతే కాపు అంటే సందర్భం ఉంది కాబట్టి సరైంది కాదు. ఎందుకంటే లేదు, ఇప్పటి వరకు మనం అసలు ప్రస్తావన రాలేదు కదా, నేను అంటే తర్వాత మాట్లాడదామని చెప్పాను కదా. ఎందుకంటే అవును అలాగే అన్నారు. ఇక్కడ ఆయన ఒక ఈ తెలుగు జాతికి సంబంధించిన మనిషే కానీ ఒక కులంకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కాదు. ఎందుకంటే అతని ఇండస్ట్రీని ఇంత పెంచినా కూడా ఇందులో ఆయన కులం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి ఈ కులంలో ఒక పెద్ద మెగాస్టార్ గా పిలువబడే చిరంజీవి గారితో ఆయన ఒక్క సినిమానే చేశాడు. పవన్ కళ్యాణ్ తోటి అయితే అసలు సినిమానే లేదు ఆయన. అందుకని ఆయన కులానికి ప్రాధాన్యత ఉంది. ఆ పరంగా ఇండస్ట్రీలో ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళకే అవకాశాలు ఇచ్చాడు, వాళ్ళనే పెంచాడు తప్ప అతను ఒక కులానికి పరిమితమైన వాడు కాదు. అయితే అతను ఒక గొప్ప సామాజిక కార్యకర్త. ఆయన ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో సామాజిక న్యాయం కావాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అతను చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన సినిమాల్లో ఒక నీతిని ప్రబోధించడం కాదు, అది ఆచరణలో ప్రజా జీవితాల్లో మార్పు కోసం కృషి చేసిన మనిషిగా చెప్పుకోవాలి అతను. దానికి ఉదయం పేపర్ ఒక ఉదాహరణ. ఆ ఉదయం పేపర్లో మనం చెప్పుకున్నాం, ఇవాళ ప్రఖ్యాతి చెందిన జర్నలిస్టులు మొత్తం దానిలో నుంచి వచ్చిన వాళ్ళే. ఎన్కౌంటర్స్ ఒక టైంలో ఎన్కౌంటర్స్ ఒక పెద్ద సమస్యగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఎలుగెత్తి చాటిన పత్రిక అది. ఇవాల్టి జర్నలిజం అంటే ఆనాడు ఉదయం జర్నలిజం తోటి పోలిస్తే ఈనాటి జర్నలిజంలో వంగవీటి మోహన్ రంగా లాంటి ఒక వ్యక్తి చేసిన పోరాటం ప్రజలకు తెలిసిండేది కాదు. ఈ రోజు అయితే అది ఆ రోజున ఆ పత్రిక పనిగట్టుకొని ఆ మహానాయకుడి గురించి ప్రజలకు తెలియజెప్పగలిగిన, అతని ఉద్యమాల గురించి తెలియజెప్పగలిగిన. అట్లాగే ఇవాళ అన్ని మీడియా సంస్థలను ప్రముఖ స్థానాల్లో ఉన్న మీ సాక్షిలో ఉన్న దేవులపల్లి అమర్ మొదలుకొని, పత్రికలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి మొదలుకొని,
అలాగే ఓ పెద్ద ప్రముఖుడైన ఏబికే ప్రసాద్, శాతవాహన, అట్లాగే ఇటు వచ్చేసరికి నడింపల్లి సీతారామన్, ఇట్లా పెద్ద చాలా గొప్ప జర్నలిస్టులు ఆ పత్రిక నుంచే వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అని స్టింగ్ ఆపరేషన్లు కానీ అట్లాంటివి జరిపి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఆ పత్రిక నడిచింది. అందుకనే ఆనాటి ఆ పత్రిక ఈనాటికి కూడా చివరి పత్రిక అంటున్నాం, జర్నలిజం విలువలు కాపాడిన పత్రిక ఉదయం అనేది మా అభిప్రాయం. సరే, అది కాపునాడు పరంగా చూస్తే ఈయన ఇంత గొప్ప వ్యక్తిగా ఒక సెలబ్రిటీస్ ఇవాళ ఎవరన్నా కులం గురించి మాట్లాడతాం అనేది హిపోక్రసీ ఫీల్ అయ్యి అబ్బాయి కులాలే ఉంది మతాలే ఉందంటారు. కానీ ఇవాళ సమాజం నడుస్తున్న తీరు దానికి భిన్నంగా లేదు. అట్లాగే ఇందాక విజయచంద్ర గారు అన్నారు, ఇక్కడ ఆయన కాసేపు ప్రభుత్వం అక్కడ నాయకులు పేర్లు పేర్పలాడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజున రాజకీయ అధికారం సాధించడానికి కావాల్సిన సమీకరణల్లో భాగంగా కాపుల కోసం మేము కొన్ని రిజర్వేషన్స్ కల్పిస్తాం, ఆర్థిక వెసులుబాటు కోసం సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 5000 కోట్లు ఇస్తాం, పిల్లలకి ఇచ్చారు. ఒక్క నిమిషం, మీరు ఈ విషయం కంటిన్యూ చేయడానికి ముందుగా శ్రీనివాసరావు గారు చాలాసేపు నుంచి ఒక ఆయన వెయిట్ చేస్తున్నారు విజయవాడ నుంచి. శ్రీనివాసరావు నమస్కారం అండి, మీరు శ్రద్ధాంజలి కట్టించండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. నేను విజయవాడ మాట్లాడిన పేరు గుండు శ్రీనివాసరావు. ప్లీజ్. విజయవాడ కృష్ణా జిల్లా కాపు జేఏసీ తరఫున డాక్టర్ నారాయణకి జోహార్లు అర్పిస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రకారం తమ్ముడు సానుభూతిని తెలియపరుస్తున్నామండి. రైట్, ధన్యవాదాలండి. రైట్, ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడదచ్చారు? ఇప్పుడు నేను ఇందాక చెప్తూ మీరు కట్ చేశారు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేటప్పుడు నేను ఆ రోజు జగన్ గారి గురించి ఇలా సంగతి చెప్తే ఆ బాబుకి మీ ఆశీస్సులు ఉందంటే నా ఆశీస్సులు ఎప్పుడు అతనికి ఉంటాయి అని చెప్తే నేను ఈ సంగతి చెప్తానండి బాబుకి అని చెప్తే ఏం పెద్ద బాబు అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. జగన్ అతను పిల్లోడు అన్నారండి. ఆయన అన్నది మాత్రం పిల్లోడు చాలా చెప్పండి. ఆ పిల్లోడని జగన్ ని అడ్రస్ చేసింది పిల్లోడు. ఆ పిల్లాడికి మంచి దమ్ము ధైర్యం ఉన్నవాడు అయ్యా, తప్పకుండా నా ఆశలు ఎప్పుడు ఉంటాయి అన్నారండి. అని చెప్పడంలో ఈ సంగతి నేను సాయిరెడ్డి గారికి జగన్ బాబుకి చెప్తే ఇద్దరు కలిసి తప్పకుండా ఈ విషయంలోనూ అని తర్వాత కలవటం అంత జరిగిందండి. కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు నీ వెనకాల ఉంటాను అన్న మాట కూడా ఇచ్చారండి. అందుకే వీరు కూడా వెళ్ళి వెంటనే సమాచారం చేసిన వెంటనే వెళ్ళారు కదా. అవునండి. రైట్, గుడ్. ఏమండి ఆ రోజు ఆ వాగ్దానాలు చేసి కాపు జనానికి ఆ రోజు ఓట్లతోటి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల పాటు చంద్రబాబు నాయుడు 10ల సంఖ్య సభల్లోనే ఈ రోజున మేము అధికారం సాధించామంటే కాపుల వల్ల సాధించామని చెప్పి కూడా చెప్పుకున్నాడు అనేక బహిరంగ సభల్లో కూడా. అయితే 1 సంవత్సరన్నర కాలం తర్వాత మా జాతికి సంబంధించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు సమస్యలపై ఉద్యమం చేపట్టారు. ఆ రోజున ఉద్యమం చేపట్టిన రోజున ఈ ప్రముఖులు అయిన కాపు జాతిలో ఉన్న సెలబ్రిటీస్ కూడా ముద్రగడ ఉద్యమానికి సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి వచ్చిన రోజున ఈయన సంఘీభావం తెలపడానికి వెళ్తే రాజమండ్రిలోనే ఇతన్ని పోలీసులు అడ్డుకొని ఆ నాయకుడిని కలవకుండా చేసింది దాసరి గారు. దాని తర్వాత ఈ ముద్రగడ పద్మనాభరావు అత్తుని సంఘటనలో కేసుల పేరు మీద కాపులు చాలామంది అమాయకులైన వాళ్ళు జైల్లో పెడితే ముద్రగడ పద్మనాభరావు నిరసన దీక్షకు దిగాడు. మీరు కానీ వాళ్ళని విడుదల చేసేదాకా నేను ఆమరణ నిరాదీక్ష చేస్తాను. చాలా నిర్దాక్షిణ్యంగా ముద్రగడ కుటుంబాన్ని పోలీసుల చేత ఈడ్చుకెళ్ళి అంత పెద్ద నాయుడు చిన్న ఫ్యామిలీ కాదండి. ఇప్పటికే అర్థం కాదు ఎందుకు పోలీసులు అంత అమానుషంగా వ్యవహరించాలన్నది. మీడియాని కట్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని నానా దుర్భాషలాడి పెద్ద ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకొని మీడియా ముందు చెప్పారు, మీరు అందరు చూస్తూ ఉంటారు. ఆయన్ని 14 రోజుల పాటు హాస్పిటల్లో నిర్బంధించి రాజమండ్రి పట్టణాన్ని మొత్తం పోలీసు వలయంలో పెట్టేసి ఈస్ట్ గోదావరి అంతా కాపు కులానికి సంబంధించిన పిల్లలు రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితిని భయానక పరిస్థితి వచ్చాయి. ఎవరైనా కనపడితే కుర్రాళ్ళు మీరు ఎవరన్నా మీదే కులం అని అడిగారు. కులం అడిగి కాపులంటే టక్కుని ఈడ్చి వ్యాన్లో వేసి తీసుకెళ్లిన సందర్భాలు రాజమండ్రిలో అట్లా జరిగింది. జరిగిందండి. ఆ రోజు కట్ చేశారు. ఏదన్నా అట్లా కొద్దిగా గొప్పేసి మీ సాక్షి పేపర్లు టీవీలు కూడా రాకుండా చేస్తారు. అట్లా మీడియా మీద ఆంక్షలు పెట్టేసి ప్రజలకు తెలియకుండా ఒక భయానకమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నప్పుడు
అప్పుడు కాపు జాతిలో ఉన్న ప్రముఖులందరూ సమావేశం. ఇది చాలా దారుణంగా ఉంది. ఇట్లా ప్రభుత్వం అక్కడ ఎటువంటి హక్కులు లేకుండా ప్రజలను అణిచేస్తూ ఉన్నది, కాపులు ప్రత్యేకంగా. దీనికి ఏదైనా చేయాలని పార్కాయత్తులో ఒక మీటింగ్ జరిగింది. దానిలో దాసరి ముఖ్యంగా పాల్గొని ఆ రోజు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చాడు. ఒక 7 డిమాండ్లతోటి, మీరు కానీ ఈ ప్రభుత్వం స్పందించి త్వరగా ఇది రాకపోతే మేము ప్రత్యక్ష కార్యాలయం జరుగుతాం, కబడ్దారు మేము ముద్రగడతోటి మేమంతా ఉన్నాం, అతను ఒంటరి వాడు కాదు అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు. ఆ పత్రిక ఆ రోజు ఏ రోజైతే అది మీడియాలో వచ్చిన తెల్లారి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 13 జిల్లాలోని కాపులు పెద్ద ఎత్తున బజార్లోకి వేలగలిగారు. ఆ దెబ్బతో ప్రభుత్వం భయపడిందనే కంటే కూడా ఇది పరిస్థితి చేయదాడిపోతుంది అనే దశలో వచ్చి తగ్గించి మోసం చేసింది. అది వాళ్ళ మీద కేసులు అవి రద్దు చేసేసి బెయిల్స్ ఇచ్చి పంపించడం ఇది జరిగింది. ఇట్లా ఎందుకంటే ఒక న్యాయమైన డిమాండ్కి వెళుతున్న కాడ ప్రజాపక్షం పోలీసులు నిర్బంధిస్తారని ప్రచారం ఉన్నా కూడా అయినా కూడా ధైర్యంగా వెళ్ళింది కూడా చాలా మంది ఫ్లైట్ లో బయలుదేరారు. ఫ్లైట్ లో బయలుదేరితే వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఈయన పరిస్థితి ఏంటంటే దాసరి పద్మ గారి వర్ధంతి సందర్భంగా అక్కడ ఆ ఫామ్ హౌస్ లో ఆయన కాలు బెణికి కాలు ఫ్రాక్చర్ అయ్యి చాలా కాలం కాలుకు పట్టి వేసుకున్నాడు. కాలు నొప్పితో ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి అక్కడ వరకు కూడా బై రోడ్ ఆయన బయలుదేరినప్పుడు బై రోడ్డు బయలుదేరితే కూడా పోలీసులు అంతా ట్రాప్ చేస్తున్నారని తెలిసి మధ్యలో ఒక కారు మారటం ఇవన్నీ జరిగాయి. అయితే ఏంటి ఇప్పుడు సినిమా పరిశ్రమలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్స్ ఆయన ఏ రకంగా అయితే పరిష్కరిస్తారో ఒక పెద్ద మనిషిగా అక్కడ కూడా బయలుదేరారు. బయలుదేరితే ఆయన ఎలో చేసి ఉన్నట్లయితే డిఫరెంట్ గా ఉండే వారు అన్నట్టండి. ఆయన చెప్పి చాలా మంచి పాయింట్ అండి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఇబ్బందులు అన్నీ వచ్చాయనుకోండి, ఈయన సాల్వ్ చేసేవారు సార్. అసలు వాళ్ళు వీళ్ళని ఏం లేదండి. అంత సూర్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మీరు ఎలా నివాళులర్పిస్తారు? నేను దాసనారాయణ గారు పోయినందుకు మా తండ్రి గారు పోయినందుకు అంత బాధపడతాను. ఓకే, దానికి కారణం ఏంటి చెప్పండి సార్. ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ముద్రపద్మనాభం గారు యాక్సిడెంట్ పడంతా వచ్చాక ఆపినందుకు చాలా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కడో కూడా చాలా బాధపడ్డారు సార్. అవును, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్ కాపు అని చెప్పుకుంటే చంపేస్తారంత భయానకమైన వాతావరణం ఉంది సార్. కాపులో ఎందుకు పుట్టేవా అని బాధ అనిపిస్తుంది సార్. లేదు, అట్లేం అక్కర్లేదు. ఒకటి గుర్తుంచుకోండి సూర్యనారాయణ గారు, ఒకటి గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ముఖ్యమంత్రులు ఎప్పుడు ఒకళ్ళే ఉండరు, మారుతాయి, పరిస్థితులు మారుతాయి, నియంతృత్వాలు ఎల్లకాలం సాగు, మన ఇష్టం వచ్చినట్టు పోలీసులు వాడుకునే పరిస్థితి రక్షణ లేదు సార్. వస్తే చంపేస్తానని బెదిరిస్తారు సార్. ఇప్పుడు కూడా మీరు పొరపడుతున్నారండి. ఉద్యోగం నిజాయితీగా పనిచేసినా కూడా ఏదో కేసులు ఇరికించి బొక్కలతో చేస్తారు తప్ప ఏది బతికి ఛాన్స్ లేదు సార్. మరి మీరు ఎక్కువ భయపడుతున్నారు అన్నట్టు. మీరు అలా భయపడకూడదండి. పైగా ఎవరో ఒకవేళ కులాల కోసం వాళ్ళు ఏదైనా చేసి ఇలా చేస్తున్నా కూడా మనం అందరం ఒక్కటిగానే ఎప్పుడు ఉండాలి. మనం ఏంటంటే ప్రజలందరూ ఎప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక రకమైన ప్రేమ సామ్రాజ్యంలో ఉండవలసింది తప్ప వీళ్ళు వస్తారు పోతారండి. ఇది పర్మనెంట్ గా ఉండేది మనం, మీరు, నేను, మన ప్రజలు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. దాసనారాయణరావు గారి పోరాట స్ఫూర్తిని కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏం చేశారు? ఆయన ఇప్పుడు విజయబాబు గారు చెబుతున్నారు, పోలీసులు ఎక్కడికక్కడ చెకింగ్లు పెడితే కూడా వాళ్ళు ఎవరికి అందకుండా రాజమండ్రి దాకా చేరుకోగలిగారు. అక్కడ వాళ్ళు కథం లేకుండా చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. అది ప్రభుత్వానికి అప్రతిష్ట, అది దాసనారాయణరావు గారికి కాదు అప్రతిష్ట, ముఖ్యమంత్రి గారికి అప్రతిష్ట. దాసనారాయణరావు గారికి ఏముందండి? అలాంటి ఒక ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాన్ని నడపవలసిన ముఖ్యమంత్రి గారు, సీనియర్ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆ రకంగా నిర్బంధాలు చేసినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇదేంటి నా ప్రభుత్వంలో ఇట్లాంటి నిర్బంధాలా, ఇట్లాంటి ప్రముఖులు కూడా ఆపామా అనేటువంటి బాధ ఆయన పడాలా, అంతేగాని మీరు పడక్కర్లేదు. రైట్, కొన్నాళ్ళు పోలీసులు ఏంటంటే ఎవరు గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి ఇతవరకు కొంత పక్షపాతం లేకుండా ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు మీరు చెబుతున్న దాని ప్రకారం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నట్టుగా కనపడతా ఉంది. పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి, మనం ఎంతవరకు నిజాయితీగా ఉండాలా, ఎంతవరకు ప్రభుత్వానికి బానిసల్లాగా ఉండాలా, లేదా ప్రభుత్వం చెప్పే వాటిలో నిజాలు మాత్రమే నిష్పక్షపాతంగా ఉండాలనేది ఆలోచించుకోవాలి. దురదృష్టవశాత్తు మీరేం భయపడద్దు, కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు సూర్యనారాయణ గారు. కాబట్టి దాసనారాయణరావు గారి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప మీరు భయపడొద్దండి దయచేసి. రైట్, ఫైనల్గా విజయబాబు గారు ఇప్పుడు ఆయన మరణాన్ని గురించి కూడా మనం ఇక్కడ ఒకటి చర్చించాలండి. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఇంకా ఆయన చాలా కాలం బతికి ఉండేవారు.
దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇవాళ ఈ సమాజంలో కార్పొరేట్ వైద్యం అనేటువంటిది ఒక చీడలాగా ఒక పీడలాగా ఇక్కడ దాపురించింది. అంటే అందరు డాక్టర్లను నేను నిందించట్లేదు కానీ అందరు డాక్టర్లను నేను అనట్లేదు కానీ కార్పొరేట్ వైద్యంలో సినిమా పరిశ్రమ అంటే గ్లామరస్ ఫీల్డ్. ఈ గ్లామరస్ ఫీల్డ్లో ఇవాళ సర్జరీలు వచ్చినాయి, స్కిన్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీలు వచ్చినాయి, రకరకాల ఓటోప్లాస్టీ అని అదని ఇదని ఈ బేరియాటిక్ సర్జరీలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చాయి. ఇందాక వారు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దాసరి గారు చెప్పిన మాటే. దాని మీద చాలా సుదీర్ఘకాలం పాటు ఆయన స్టోరీ కూడా తయారు చేసి పెట్టుకున్నారు. స్టోరీ డిస్కషన్ అయింది, తర్వాత ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ముందుకు వచ్చింది ఫైనాన్స్ చేయడానికి, ఇదంతా అదొక సెటప్ పెట్టుకున్నారు. ఆయన ఇందాక నేను చెప్పిన 3 అంశాల్లో 2 మనం డిస్కస్ చేసాం. మూడోది ఏంటంటే పాపం ఆయనకి ఆయన ఆశించిన స్థాయిలో ఆయన కుమారులు సక్సెస్ అవ్వలేదని కూడా ఆయనకి కాదు, అది కాదు అంటే చెప్తున్నా ఆయన అన్నప్పుడు కాదు అంటే పాజిటివ్గానే చెప్తున్నాను, పాజిటివ్గానే అనేది ఆయనకు ఒక ఫీలింగు. ఆ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు దాసరి అరుణ్ వాళ్ళ అబ్బాయి ఆయన మళ్ళీ సినిమాల్లోకి రంగప్రవేశం చేయడానికి ఉన్నప్పుడు మలయాళ సినిమాలు బాగా సీరియస్గా స్టడీ చేస్తున్నాడు. ఆయన ఒక సందర్భంలో అన్నది ఏంటంటే మనం ఫ్రేలో ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ డైరెక్టర్లు చాలా అద్భుతంగా చేస్తున్నారు, వాళ్ళతో మనం అప్డేట్ అవ్వాలి అని ఆ మలయాళ సినిమాలు కూడా ఆయన చూస్తా 1-2 స్టోరీలు అరుణ్ కోసం తయారు చేసి పెట్టుకున్నారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కోసం తయారైంది. ఈ సందర్భంలో ఏంటంటే మొబిలిటీ కోసం ఆయన బరువు పెరగటం వల్ల మొబిలిటీ కోసం అన్నాడు, బాబు నేను మళ్ళీ సీరియస్గా సినిమాలు తీసేస్తున్నాను, బరువు కూడా తగ్గాను, 15 కిలోలు తగ్గాను అని చెప్పని అని ఆయన చేసింది ఏంటి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ బెలూన్ చికిత్స చేయించుకోవటం జరిగింది. నాకు తెలిసిన సమాచారం బెలూన్ చికిత్స చేయించుకున్నారు. ఇది ప్రాపర్గా సర్జరీ జరగలేదు. ప్రాపర్గా సర్జరీ జరగకపోవటం వల్ల ఆ లోపల ఒక పార్టికల్ ఏదో ఉండి అది ఇన్ఫెక్షన్ వచ్చింది, అన్నవాహికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడి నుంచి అది కిడ్నీస్ ఇదైంది. ఆయన డయాగ్నోస్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఫలితంగా ఎందుకంటే ఇవాళ దాదాపుగా అండి బేరియాటిక్ సర్జరీ అనేది ఈ మధ్య ఒక ఇదైందండి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కార్పొరేట్ వైద్యులు కొంతమంది కేవలం ఏంటంటే డబ్బుల కోసం తప్ప వాళ్ళు సలహా సరిగ్గా ఇవ్వటల్లా ఒక ఏజ్ లో ఉన్న పర్సన్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒకటంటే మనం కూడా ఆలోచించుకోవాల్సింది పొరపాటు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు, సమాజానికి ఇంకా ఆయన ఎన్ని చిత్రాలు ఇచ్చి ఉండేవాళ్ళు, అట్లా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా దాసరి నారాయణరావు గారికి చాలామంది అత్యద్భుతమైన రీతిలో శ్రద్ధాంజలి ఘటించారు, నివాళులర్పించారు. సినీ రంగ ప్రముఖులు కూడా చాలా చక్కగా మాట్లాడారు. విజయబాబు గారు, కటార్ అప్పారావు గారు, విజయచంద్ర గారు, దేవిప్రసాద్ గారు, వీరశంకర్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, నారాయణమూర్తి గారు, ఇంకా అనేక మంది అందరి పేర్లు చెప్పలేం కానీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇది శ్రీ దాసరి నారాయణరావు గారికి శ్రద్ధాంజలి ఘటించే ప్రత్యేక లైవ్ షో కార్యక్రమం. నమస్కారం.